లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం? నేమ్డ్ రౌటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. నేమ్డ్ రౌటింగ్ ఎట్లా జస్ట్ రౌటింగ్ గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా రౌటింగ్ ఎట్లా చేస్తాం, నావిగేటర్ని యూజ్ చేసుకుని రౌటింగ్ అంటే ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్కి ఎలా వెళ్తాం, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ స్క్రీన్ నుంచి బ్యాక్ ఎట్లా వస్తాం, లైక్ డిఫరెంట్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి డేటా ఎట్లా పాస్ చేయాలో మనం నేర్చుకున్నాం కదా. మొన్న లాస్ట్ సార్ మనం నేర్చుకుంది ఒక అప్రోచ్ అనమాట. ఇప్పుడు మనం ఈ రోజు చూసేది ఏంటంటే నేమ్డ్ రౌటింగ్ అనమాట. సో ఈ నేమ్డ్ రౌటింగ్కి నార్మల్ రౌటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ నేమ్డ్ రౌటింగ్ అనేది మనకి వెబ్లో కొంచెం హెల్ప్ అవుతుంది. సో వెబ్లో మనం పెట్టేటప్పుడు సపోజ్ లాగిన్ ఎక్కడ స్పేస్ ఓకే, మనకి వెబ్లో ఇది హెల్ప్ అవుతాయి అనమాట. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, నావిగేషన్ వాడిన ప్రతి ఒక్కసారి మనం ఇక్కడ ఈ క్లాస్ని పంపిస్తున్నాం డైరెక్ట్గా. ఈ క్లాస్ ఏదైతే ఉందో మనం వెళ్ళాలనుకున్నామో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాం. ఇక్కడ ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మెటీరియల్ బిల్డర్లో పంపిస్తున్నాం. ఆ బిల్డర్ వచ్చేసి మెటీరియల్ పేజ్ రౌట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అది మనకి పుష్ రౌట్లోకి పంపిస్తుంది. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఇంకో అప్రోచ్ కూడా ఉంది. సపోజ్ నావిగేటర్ డాట్ పుష్ డాట్ పుష్. సో ఈ పుష్ అనేది ఏంటంటే మనం మెటీరియల్ పేజ్ రౌట్ యూజ్ చేసుకొని మనం చేసుకుందాం అనుకున్నాం కదా. సో మెటీరియల్ పేజ్ రౌట్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ పుష్ చేసుకుందాం అనుకోండి. సపోజ్ లాగిన్ స్క్రీన్ ఇది మనం మెటీరియల్ పేజ్ రౌట్ యూజ్ చేసుకుందాం. సో ఇలా కాకుండా ఇదే పుష్కి మనకి ఇంకొక వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. అదేంటిదంటే నావిగేటర్ డాట్ పుష్ నేమ్డ్. ఇక్కడ చూసారా పుష్ నేమ్డ్ అని ఉంది. సేమ్ దానికి దీనికి ఏం తేడా లేదు. అది ఫ్యూచర్ రిటర్న్ చేస్తుంది, ఇది ఫ్యూచర్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏమడుగుతుందంటే రౌట్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడేమో మనకి ఏం అడిగింది, మెటీరియల్ ఈ రౌట్ అడిగింది. సో ఈ రౌట్ అడిగింది, ఇక్కడేమో జస్ట్ రౌట్ నేమ్ ఒకటే అడుగుతుంది. జస్ట్ మనం ఒక నేమ్ ఇచ్చేసి సరిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా మన క్లాస్కి డేటా మన క్లాస్కి నావిగేట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ నేమ్స్ పెట్టడానికి మనం కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటే లైక్ మనం ఇక్కడ కన్స్ట్రక్టర్లో డేటా పాస్ చేసినాం కదా, లైక్ డాష్ బోర్డ్ స్క్రీన్కి. సో అలా పాస్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇదంతా ఈ కోడ్ అంతా మనకి ఇంకా అవసరం లేదు. లైక్ ఈ కోడ్ అంతా మనకి ఇంకా అవసరం లేదనమాట. సేమ్ అదే విధంగా మనకి నావిగేటర్ సపోజ్ ఈ మెథడ్ని నేను రాయాలనుకుంటే ఎట్లా రాస్తా అంటే, ఇక్కడ నాకు అంటిల్ నేమ్డ్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకి పుష్ నేమ్డ్ రిమూవ్ అంటిల్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ రౌట్ నేమ్ ఇచ్చేసి సరిపోయింది అనమాట. మనం ఇంకా మిగతా ఈ కోడ్ అంతా మనకి అవసరం లేదు. సో ఇక్కడ మనం రౌట్ నేమ్ ఇవ్వాల్సింది ఏంటంటే, మనం ఏదైతే స్క్రీన్కి వెళ్తున్నామో ఆ స్క్రీన్ యొక్క రౌట్ నేమ్ ఇవ్వాలి. సో దానికోసం మనం కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో కాన్ఫిగరేషన్ చేస్తే మనకు వస్తుంది. ఎందుకంటే ఏ నేమ్ పడితే ఆ నేమ్ ఇస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. సో దానికోసమని ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలనుకున్నాను. సో ఈ లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలంటే మనం ఒక ప్లేస్లో రౌట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మనం డిఫైన్ చేసుకోవాలి లైక్ ఏ నేమ్కి ఏ స్క్రీన్కి వెళ్ళాలి. సపోజ్ నేను జస్ట్ ఇక్కడ లాగిన్ అని పెడతా. సో లాగిన్ అని ఎప్పుడైతే రౌట్ నేమ్ యూజ్ చేస్తారో అది ఆటోమేటిక్గా లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలి. ఇవన్నీ నేను సెటప్ చేసుకోవాలన్నమాట. సో దానికే నేను చెప్పాను నేమ్డ్ రౌటింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుందని. సో ఆ కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తామంటే, ఇక్కడ మన మెయిన్ రౌట్ ఉంది కదా. సో ఇక్కడికి వస్తాం. ఇక్కడ మనం ఆ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం, తర్వాత మనం దానికి సంబంధించిన దాన్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఎట్లా డిఫైన్ చేసుకుంటాం, ఒక నిమిషం. సో ఫస్ట్ మన రౌట్స్ డిఫైన్ చేయాలంటే మనం మన మెయిన్కి రావాలన్నమాట. సో మెయిన్లో మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి రౌట్స్ అని ఒక పారామీటర్ ఉంటుంది. హోమ్ స్క్రీన్ ఇక్కడ మనకి రౌట్స్ అని
ఒక పారామీటర్ ఉంటుంది. సో ఈ రౌట్స్ అనే పారామీటర్ ఏం తీసుకుంటుంది ఒకసారి చూద్దాం. సో ఇది ఏం తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటుంది. స్ట్రింగ్ నథింగ్ బట్ మనం అనుకున్నాం కదా ఇక్కడ ఒక నేమ్ ఇచ్చుకుంటాం, ఆ నేమ్ ప్లేస్లో మనం మూవ్ చేసుకుంటాం అని. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ స్ట్రింగ్ని ఏంటంటే ఇక్కడ నేమ్ లెక్క ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇది ఒక మ్యాప్ తీసుకుంటుంది. మన మ్యాప్ అంటే ఏంటంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా. సో స్ట్రింగ్ ఏమి తీసుకుంటుంది, ఇక్కడ మనకి వాల్యూ లెక్కేమో విజెట్ బిల్డర్ తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం నావిగేట్ చేసుకుంటాం. సో ఇది ఎలా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక దానికి చేస్తాను లాగిన్ స్క్రీన్కి. సో లాగిన్ కన్నప్పుడు మనం ఫస్ట్ కీ నేమ్ లెక్క మ్యాప్ అనమాట ఇది. ఫస్ట్ కీ నేమ్ లెక్క మన నేమ్ ఇచ్చేసుకుంటాం. సో దాని తర్వాత ఇక్కడ మనం బిల్డ్ చేయాలి. మన విజెట్ బిల్డర్ కదా, విజెట్ బిల్డర్కి మనం ఎప్పుడు కాంటెక్స్ట్ పాస్ చేయాలి. సో కాంటెక్స్ట్ పాస్ చేసిన తర్వాత సో ఇక్కడ లాగిన్ స్క్రీన్ అని పెడతాం. సో ఇక్కడ లాగిన్ స్క్రీన్ అని పెట్టేస్తే సరిపోయింది అనమాట. జస్ట్ ఇంతే, ఇక్కడ మనం ఒక కార్డ్ డిఫైన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను లాగిన్ స్క్రీన్కి వెళ్తానో ఆటోమేటిక్గా అది మన దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సపోజ్ నేను అప్లికేషన్ని రీస్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్ అని ఇచ్చా. సపోజ్ ఇక్కడ లాగిన్ స్క్రీన్ అని ఇచ్చా, ఇక్కడ లాగిన్ స్క్రీన్ అని ఇచ్చా, ఇక్కడ లాగిన్ అని ఇచ్చా. సపోజ్ ఇక్కడ లాగిన్ అని ఇచ్చి ఇక్కడ లాగిన్ అని రిజిస్టర్ చేసి ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్ అని ఇచ్చి ఒకవేళ దాన్ని ట్రై చేస్తేనే నాకు ఇక్కడ కన్సోల్లో ఎర్రర్ చూపిస్తుంది అనమాట, లైక్ సంథింగ్ నాట్ ఫౌండ్ అని. లైక్ ఇక్కడ వీడి చూపించింది కదా, కుడ్ నాట్ ఫైండ్ ద జనరేటర్ రౌట్ సెట్టింగ్స్ లాగిన్ స్క్రీన్. ఇక్కడ మనం లాగిన్ స్క్రీన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ ఆ లాగిన్ స్క్రీన్కి మనకు అసలు ఇక్కడ రౌటే లేదు. సో దానికోసం అని ఇది ఇట్లా ఎర్రర్ చూపించింది అనమాట. సో ఇలా ఎర్రర్ చూపించిందంటే దాని అర్థం ఏంటంటే మనం మన రౌట్ని మనం ఇక్కడ డిక్లేర్ చేయలేదు. సో దానికోసం అని ఇక్కడ ఏదైతే నేమ్ పెట్టుకుంటామో సో అదే నేమ్ని ఇక్కడ కూడా యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏదైతే నేమ్ పెట్టుకున్నామో సపోజ్ ఇక్కడ మీకు లాగిన్ స్క్రీన్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఇట్లా లాగిన్ స్క్రీన్ అని పెట్టేసుకుంటే సరిపోయింది అనమాట. సో లాగిన్ స్క్రీన్ అని పెట్టుకొని ఇక్కడ కూడా లాగిన్ స్క్రీన్ అని యూజ్ చేసుకుంటే సరిపోయింది. ఇట్లా యూజ్ చేసుకోవడం కరెక్ట్. లాగిన్ కన్నా లాగిన్ స్క్రీన్ అని పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. లైక్ తర్వాత మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రాక్ చేసుకోవాలనుకున్నా కానీ మనం ఈజీగా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం రౌట్స్ వాడతాం. దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ హోమ్ స్క్రీన్లో కూడా నేను ఇది వాడుతున్నాను కదా, లైక్ మన స్ప్లాష్ స్క్రీన్ వాడుతున్నా కదా, దీని ప్లేస్లో కూడా నేను ఇనీషియల్ రౌట్ అని మనం ఒకటే డిక్లేర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇనీషియల్ రౌట్ అంటే దీన్ని కూడా మనం డిక్లేర్ చేయాలి. సో ఇనీషియల్ రౌట్ ఎట్లా అంటే సేమ్ ఇక్కడ మ్యాప్లోకి వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ పెడతాం. సో ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి ఇది కాంటెక్స్ట్ కదా, మనకి ఇనీషియల్ స్క్రీన్ ఏంటిది స్ప్లాష్ స్క్రీన్. సో ఇది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళాం అనుకోండి, సపోజ్ google.comకి వెళ్ళాం అనుకోండి. సో google.comకి వెళ్తే ఇప్పుడు సపోజ్ ఇదంతా తీసేసినాం అంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా వస్తుంది కదా. సో బై డిఫాల్ట్గా ఇట్లా వచ్చేది ఏంటంటే ఇది హోమ్ స్క్రీన్ అనమాట. ఇప్పుడు మనకి ఇట్లా ఫార్వర్డ్ స్లాష్ తోడు ఈవెన్ ఇది ఇట్లున్నా ఇట్లా లేకపోయినా సో ఇదేంటంటే మనకు హోమ్ స్క్రీన్ లాగా డినోట్ చేస్తుంది. సేమ్ అదే మన ఫ్లటర్లో కూడా మనకి ఇనీషియల్ స్క్రీన్ కానీ అలాంటి డిఫైన్ చేసుకోవడానికి కోసం లైక్ ఇండెక్స్, వెబ్లో అయితే ఇండెక్స్ అంటారు. సో అట్లా మన స్టార్టింగ్ పేజెస్ డినోట్ చేయడం కోసం ఇట్లా మనం ఇట్లా స్లాష్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్లాష్ పెట్టుకొని రన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నాకు వర్క్ అయిపోయింది, లైక్ స్ప్లాష్ స్క్రీన్కి వచ్చేసింది. అదొక నేను స్ప్లాష్ స్క్రీన్ ప్లేస్లో నేను డాష్బోర్డ్ స్క్రీన్ పెట్టాను అనుకోండి, డాష్బోర్డ్ కాదు రిజిస్ట్రేషన్ స్క్రీన్ పెట్టాను అనుకోండి. సో నాకు ఆటోమేటిక్గా అది రిజిస్ట్రేషన్ స్క్రీన్కి నావిగేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే కీ ఇచ్చి దానికి రెస్పెక్ట్ విజెట్ బిల్డర్ ఇస్తారో ఆటోమేటిక్గా దానికే బిల్డ్ అయిపోయింది. సపోజ్ నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఇచ్చా కాబట్టి ఆటోమేటిక్గా నాకు అది రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వచ్చేస్తుంది. అదే నేను వేరే స్క్రీన్ ఇచ్చుంటే ఆ స్క్రీన్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఓవర్ వ్యూ. దీని గురించి ఇంకా మనకి ఆన్ జనరేట్ అని కూడా ఉంటుంది. సో దాన్ని కూడా నేను చెప్తా. సో ఇదైతే మనకి నేమ్ అండ్ నావిగేషన్ ఇనీషియల్గా అయితే ఇలా వర్క్ అయితే దీనికి కొంచెం ఎన్హాన్స్మెంట్ వర్షన్ చెప్తా. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ వన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వెబ్లో యూజ్ చేస్తాం, మన మొబైల్లో ఏది యూజ్ చేసినా ఒకటే. మనం వెబ్లోకి వచ్చేసి మనకి కొన్నిసార్లు ఇట్లా నావిగేషన్ ఇక్కడ మనం పారామీటర్స్ పెట్టుకుంటాం. లైక్ కొన్నిసార్లు ఇట్లా మనం పారామీటర్స్ పెట్టుకొని యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు సపోజ్ ఇక్కడ మనకి నేను google.com ఓపెన్ చేస్తే
మనకు కొన్నిసార్లు ఇట్లా క్వైరీ పారామీటర్స్ కానీ పాత్ పారామీటర్స్ కానీ సో ఇట్లా ఉంటాయి అనమాట. ఇది మనకు అడ్వాన్స్డ్ రౌటింగ్ అనమాట. సో ఇలాంటి డేటాని మనం గెట్ చేసుకోవడానికి ఇట్లా మనకు వచ్చినప్పుడు ఏదైనా పర్టికులర్ స్క్రీన్కి వెళ్ళడానికి సో అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకుంటాం అనమాట ఈ రౌటింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ రౌటింగ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. గో రౌటర్ అని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట ప్యాకేజ్ మనకి రౌటింగ్లో. మనం వెబ్లోకి వచ్చేసి ఇది యూజ్ చేస్తాం. ఇది వాడితే మనకి వెబ్లో కూడా ఈ స్టాండర్డ్ నావిగేషన్ వల్ల ఏంటంటే మనకి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం. సో వాటన్నిటిని మనం ఈ గో రౌటర్ అనే ప్యాకేజ్తో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ గో రౌటర్ అనేది. ఒకవేళ మీరు నావిగేషన్లో ఎక్కడైనా వాడుతుంటే అయితే దీన్ని నేర్చుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ దాకా సో ఇది మామూలుగా మనం రౌట్స్ డిక్లేర్ చేసుకున్నాం కదా. ఇలా కాకుండా మనం ఇంకొక జనరేట్ రౌట్స్ ఫైల్ క్రియేట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. దానికి మనం ఇక్కడ ఆన్ జనరేట్ రౌట్స్ అని మనకి ఒకటి ఉంటుంది. సో ఈ ఆన్ జనరేట్ రౌట్స్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటాం మనం. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి రౌట్స్ కోసం మనం యూజ్ చేస్తాం. రౌట్స్లోంచి మనం డిఫరెంట్ పారామీటర్స్ కానీ వాటన్నిటిని మనం గెట్ చేసుకోవడానికి మనం ఈ ప్యాకేజ్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ స్టాండర్డ్ మనం పెట్టేసుకుంటున్నాం కానీ మనం లైక్ ఏదైనా డేటా కావాలన్నా లైక్ కరెంట్లో ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా మనకి ఈ స్టాండర్డ్ రౌట్స్లో సపోర్ట్ చేయదు. అందుకోసమే ఆన్ జనరేట్ వాడతాం. ఇది మనకి డైనమిక్గా సపోర్ట్ చేస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. లేకపోతే ఇక్కడ నేను నావిగేషన్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. సో అందులో నేను ఏం చేస్తానంటే రౌట్స్ డాట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. ఆన్ జనరేట్ రౌట్ తీసుకొని ఇక్కడ సెట్టింగ్స్ ఇంప్లిమెంట్ చేస్తాను. రౌట్ సెట్టింగ్స్ తీసుకొని సో సెట్టింగ్స్ పెట్టేస్తున్నా సరిపోయింది. సో ఇప్పుడు ఈ ఆన్ జనరేట్ రౌట్ని తీసుకొచ్చేసి దట్ ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇక్కడ ఆన్ రౌట్లో మనకి ఇది ఏం తీసుకుంటుంది, జస్ట్ ఒక ఫంక్షన్ విత్ రౌట్ సెట్టింగ్స్ తీసుకుంటుంది కదా. సేమ్ మనం అదే మెథడ్ని ఇక్కడ రాసేసి ఇక్కడ మనం రౌట్ సెట్టింగ్స్ ఇక్కడ రాసేసుకున్నాం. సో ఇక్కడ మనకి సంబంధించిన నావిగేషన్ అంతా మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. లైక్ ఇక్కడ ఏ పాత్ వస్తుంది ఏంటిది సో అన్న దాని గురించి మనం ఇక్కడ రాసేసుకున్నాం. ఇక్కడ రాసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా మనం నావిగేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఇఫ్ సెట్టింగ్స్ డాట్ ఇక్కడ మనకి నేమ్ అని ఉంది కదా. సో నేమ్ అంటే ఏంటంటే కరెంట్గా ఏ నేమ్ ఉంది అని చెప్పడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం లైక్ కరెంట్గా ఏ రౌట్ ఉంది, సో మనం ఎక్కడికి నావిగేట్ అవ్వాలని. సో దీన్ని వాడుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటిదంటే మనం తర్వాత మనం ఇక్కడ లాగిన్ స్క్రీన్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ స్క్రీన్లో మనం డేటా పాస్ చేస్తున్నాం కదా. ఇక్కడ మీరు చూసుంటే ఇక్కడ డాష్ బోర్డ్ స్క్రీన్కి మనం ఇక్కడ డేటా పాస్ చేస్తున్నాం కదా. సో ఇట్లా మనం ఈ విధంగా మనం దీనికి ఇక్కడ డేటాని మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. సో డేటాని పాస్ చేసుకొని మనం ఈజీగా మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ మనం ఈజీగా మనం మూవ్ అయిపోవచ్చు. సో దానికోసమని మనకి ఇది ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి ఏంటంటే ఈవెన్ మనకి ఏదైనా మన పర్టికులర్ మనం యూజ్ చేసేది కూడా మనకి లేకపోయినా కానీ ఇది మనకి హెల్ప్ అయ్యింది అనమాట. లైక్ మనం ఏదైనా ఒకటి నేమ్ని యూజ్ చేస్తున్నాం అప్పుడు మన ఎర్రర్ స్క్రీన్కి తీసుకెళ్లాలన్నా కానీ మనకి బై డిఫాల్ట్గా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దానికోసమని ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎట్లా చేస్తామంటే ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ ఏం రాసుకున్నాం, సో రౌట్ సెట్టింగ్స్ నేమ్ ఈక్వల్ టు సో స్లాష్ ఇక్కడ మనం ఎట్లయితే రాసుకున్నామో సేమ్ అంతే. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏంటంటే మనం ఇక్కడ మ్యాప్లో డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మన సెట్టింగ్స్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం అనమాట. నేమ్ అంటే ఏంటంటే కరెంట్ యూజర్ ఏ పాత్లో ఉండాలి. సపోజ్ యూజర్ కరెంట్ ఇక్కడ మనం చూస్తే యూజర్ ఈ పాత్లో ఉంది కదా. సో ఈ పాత్ అంతా మనకి అది ఇస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో మనకి కావాల్సింది ఏంటిదంటే మనకి ఇది వచ్చినప్పుడు మనం దేనికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి కదా. సో దానికోసం అనేది ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనం మెటీరియల్ పేజ్ రౌట్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. సో మెటీరియల్ పేజ్ని ఇక్కడ డినోట్ చేసేసుకొని దీని ఇంకా సింప్లిఫైడ్లో కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ చెప్పేస్తాను. సో ఇక్కడ నేను స్ప్లాష్ స్క్రీన్ అని పెట్టేసా. సో స్ప్లాష్ స్క్రీన్ అని పెట్టేసి నేను ఇక్కడ ఈ రౌట్స్ తీసేస్తాను. సో ఇనీషియల్ రౌట్ మనకి మెటీరియల్ పేజ్ రౌట్ కాబట్టి అది ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను రీస్టార్ట్ చేసిన.
సో రీస్టార్ట్ చేయగానే మన అప్లికేషన్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ స్క్రీన్కి వెళ్ళిపోయింది. సో ఇంకా మనకి ఇక్కడ రౌట్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది చూసారా, లైక్ ఇక్కడ మనకి లాగిన్ అనే దానికి సో ఇక్కడికి వచ్చేసినాం, ఇక్కడ మనకి లాగిన్ రౌట్ అనేది లేదని మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం కొత్త క్రియేట్ చేసిన దాంట్లో లాగిన్ రౌట్ పెట్టలేదు కదా. సో దానికోసం ఏంటంటే నేను ఇక్కడ ఎల్స్ తీసుకుంటా, ఇంకోటి సో ఎల్స్ తీసేసుకొని ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్ అని పెడతా. సో ఇక్కడ మీరు స్లాష్ పెడితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ స్లాష్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఇది ఒక రౌట్ లెక్క మనకి అర్థమైంది. వెబ్లోకి వెళ్ళాక కూడా మనకి ఈజీగా మనకి ఆ నేమ్ అనేది అక్కడ పాపులేట్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ స్క్రీన్ పెట్టా. సో లాగిన్ స్క్రీన్ పెట్టేసి రీస్టార్ట్ చేస్తా. సో రీస్టార్ట్ చేయగానే ఇక్కడ చూసారా నాకు ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ స్క్రీన్కి అనే దానికి నాకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మన అప్లికేషన్లో ఇంకా ఏ రౌట్ చేంజ్ అవుతున్నా కానీ మనకి ఇక్కడ మెసేజ్ ఇక్కడ మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మన అప్లికేషన్లో ఎక్కడికి నావిగేషన్ అవుతున్నా కానీ నావిగేట్ ఇక్కడ మనకి ఈ మెథడ్ మనకి చెప్పిద్ది అనమాట. సో ఇది కొన్నిసార్లు మనం ఏదైనా ఒక పర్టికులర్ నావిగేషన్ని ఇన్స్పెక్ట్ చేయాలంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ ఈ పర్టికులర్ నావిగేషన్లో యూజర్ వెళ్తుందా లేదా అని తెలుసుకోవడానికి. సపోజ్ ఇప్పుడు నేను రీస్టార్ట్ చేశాను. సో రీస్టార్ట్ చేసి ఇక్కడ చూసారా ఇనిషియల్గా నావిగేటింగ్ టు దీనికి వెళ్ళిండు, తర్వాత నావిగేటింగ్ టు ఈ పర్టికులర్ స్క్రీన్కి వెళ్ళిండు. సో ఈ విధంగా మన అప్లికేషన్లో మీరు ఒకవేళ ఏ స్క్రీన్ నుంచి ఏ స్క్రీన్కి యూజర్ లాగిన్ అవుతుండు, సో ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టాలనుకున్నా కూడా మీరు ఈ ఆన్ రౌట్ని యూజ్ చేసుకొని మీరు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. కొన్ని మనకి ఇప్పుడు సపోజ్ మన స్టాండర్డ్ నావిగేషన్స్లో వాడితే మనకి అది ట్రాక్ చేయడం కష్టం. అదే ఇక్కడ యూజ్ చేసినాం అనుకోండి, సో మనం ఈజీగా మనం ట్రాక్ చేసేసేయచ్చు అనమాట. సో అదొక అడ్వాంటేజ్. సపోజ్ ఒకవేళ యూజర్ ఏదైనా ఇన్వాలిడ్ నేమ్ ఇచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ మనం స్ప్లాష్ స్క్రీన్లో ఇప్పుడు లాగిన్ స్క్రీన్ ప్లేస్లో సంథింగ్ ఏదో ఎర్రర్ ఇచ్చిండు. సో సమ్ ఇన్వాలిడ్ ఇచ్చేసిండు. సో ఇన్వాలిడ్ ఇచ్చేసినప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా. సో ఎర్రర్ రాకుండా మనం ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకొని అక్కడికి స్క్రీన్కి ఆ యూజర్ని తీసుకెళ్ళవచ్చు. సో స్క్రీన్ని సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎర్రర్ స్క్రీన్ డాట్ అని పెట్టేసి ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తాను. సో ఇది ఒక స్టేట్లెస్ విడ్జెట్ నేను క్రియేట్ చేస్తాను. ఎర్రర్ స్క్రీన్ లోడింగ్ సో ఇక్కడ నేను ఒక స్క్రీన్ క్రియేట్ చేసి ఎర్రర్ స్క్రీన్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఏదైనా ఈ కేసు దేంట్లోకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, సో నేను లాస్ట్లో ఏం రిటర్న్ చేస్తానంటే ఈ ఎర్రర్ స్క్రీన్ రిటర్న్ చేస్తాను. సో ఈ ఎర్రర్ స్క్రీన్ని నేను ఇక్కడ రిటర్న్ చేస్తాను. ఎర్రర్ స్క్రీన్ సో ఎర్రర్ స్క్రీన్ అని పెట్టేసి నేను ఇక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ మనకి ఎర్రర్ స్క్రీన్లోకి వచ్చేసింది. సో దీన్ని నేను సెంటర్లో పెడతా. సో సెంటర్లో పెడితే ఇన్వాలిడ్ రౌట్ అని వచ్చింది. ఒకవేళ మన ఆ రౌట్ నేమ్ కూడా మీకు తెలియాలనుకుంటే జస్ట్ ఇక్కడ నేమ్ అని పెట్టేసుకోండి. సో నేమ్ అని పెట్టేసుకొని దిస్ డాట్ బై డిఫాల్ట్ ఎంటీ. దిస్ డాట్ నేమ్ అని పెట్టే. సో ఇక్కడ నేను ఆ స్క్రీన్కి ఇక్కడ పంపించేసుకుంటా. లైక్ ఎర్రర్ స్క్రీన్లో నుంచి ఇక్కడ నేమ్ సెట్టింగ్స్ డాట్ నేమ్ అని పెట్టేసి ఇప్పుడు నేను రీస్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎర్రర్ ఏ పాత్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ పాత్ను కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను జస్ట్ ఇక్కడ రౌట్ పాస్ చేసుకున్నాను. సపోజ్ ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్ళమని చెప్తున్నా. సో రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్ళమని చెప్తున్నా, కానీ నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ రౌట్ అనేదాన్ని ఇంకా డిక్లేర్ చేయలేదు. అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట, లైక్ ఇన్వాలిడ్ రిజిస్ట్రేషన్ అని. సో ప్లీజ్ చెక్ యువర్ రౌట్ ఆర్ కాన్ఫిగరేషన్. సో ఇదనమాట మనకి మెటీరియల్ పేజ్ రౌటింగ్ యూజ్ చేసుకుని ఎట్లా చేస్తాం. ఇంకా దీన్ని సింప్లిఫైడ్ చేసుకోవచ్చు, స్విచ్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. ప్రతిసారి మెటీరియల్ పేజ్ రౌట్ రాయకుండా
మనం కాన్స్టెంట్గా ఒక విజెట్ని తీసుకొని ఆ విజెట్ని పాస్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఇంకా సింప్లిఫైడ్ అది మనకి మీకు తగ్గట్టు మీరు చేసుకోండి. నేనైతే ఇక్కడతో చెప్పేస్తాను. సో ఇది ఈ సెటప్ తెలిస్తే చాలు. మీరు ఎప్పుడైనా యూజ్ చేయాలనుకున్నా జస్ట్ ఈ సెటప్ మీకు గుర్తున్నా లేకపోతే జస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నా మీరు ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు మీ ఓన్ వేలో చేసుకుంటారు. యాక్చువల్గా నేను ఇట్లా పెట్టా కదా, ఒక్కొక్క వేలో డిఫైన్ చేసుకుంటారు అనమాట. సో మా కంపెనీ ప్రాజెక్ట్లో నేను ఇంకొక డిఫైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి స్కెల్టన్, ఏది మనం చేంజెస్ చేసినా కానీ ఇలాంటి స్కెల్టన్ మీద మనం చేస్తాం. జస్ట్ ఆన్ పేజ్ రౌట్ ఇక్కడ డిక్లేర్ చేసుకోండి. ఆ మెథడ్కి ఇక్కడ రౌట్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మనకి ఆ రౌట్కి సంబంధించిన నేమ్ అంటే కరెంట్ ఏ పాత్కి పోతుండో, తర్వాత ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తా ఆర్గ్యుమెంట్స్ గురించి. ఆర్గ్యుమెంట్స్ ఈ రెండు వస్తాయి. దీన్ని తీసుకొని ఏ పాత్లోకి వెళ్తుండో ఆ పర్టికులర్ స్క్రీన్కి ఇక్కడ నావిగేట్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా సెంటర్లో ఉంటుంది అనమాట. లైక్ మన అప్లికేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందా అని మొత్తం తెలుసుకోవడానికి మనం అన్ని స్క్రీన్స్ ఎక్కడికెళ్ళి డైరెక్ట్గా ఈ యాప్ రౌట్కి వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోయేది. ఓకే, లాగిన్ స్క్రీన్కి ఈ లాగిన్ స్క్రీన్కి వెళ్తుంది, నాకు ఈ స్క్రీన్కి వద్దు వేరే స్క్రీన్కి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ చేంజ్ చేసేసుకుంటే సరిపోయింది అనమాట. ఇంకా సెంట్రల్ నావిగేషన్ సిస్టమ్ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. మీరు ఏదైనా అలర్ట్ చూపించాలన్నా, యూజర్ని రిస్ట్రిక్ట్ చేయాలన్నా, సపోజ్ లాగిన్ స్క్రీన్ కాదు ఒక అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్కి ఒక పర్టికులర్ యూజర్ని వద్దనుకుంటున్నారు, అప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ రాసుకొని ఆ యూజర్ని రిస్ట్రిక్ట్ చేసేసేయచ్చు. ఏదైనా టోకెన్ ఎక్స్పైర్ అయినప్పుడు కూడా యూజర్ని అప్లికేషన్లో పోకుండా బ్లాక్ చేసేయచ్చు. సో అలాంటివన్నీ మనం ఇక్కడ చూసుకున్నాం. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయన్నమాట. అందుకే ఇది బాగా కొంచెం పాపులర్ కూడా ఈ నేమ్డ్ రౌటింగ్ టెక్నాలజీ. ఇట్లా పాస్ చేయాలో చెప్తా. సేమ్ ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను కదా, సో సేమ్ ఇదే యూజ్ చేస్తున్నా. నేను డాష్ బోర్డ్ స్క్రీన్కి వెళ్ళాలనుకున్నా. సో డాష్ బోర్డ్ స్క్రీన్లో మనకి ఇది కదా మనకి డాష్ బోర్డ్ స్క్రీన్. సో ఈ డాష్ బోర్డ్ స్క్రీన్కి నేను ఈ యూజర్ని నావిగేట్ చేయాలనుకుంటున్నా. సో దానికి ఏం చేస్తా అంటే మన రౌట్స్ ఉంది కదా, సో ఈ రౌట్స్లోకి వచ్చేసి ఇక్కడ నేను నావిగేషన్లో ఇక్కడ పెట్టేస్తా. సో పెట్టేసినప్పుడు నాకు ఇది చూసారా, నాకు ఇది అడుగుతుంది ఈమెయిల్ రిక్వైర్డ్ అండ్ దెర్ ఈజ్ నో కరస్పాండింగ్ ఆర్గ్యుమెంట్. ఇది ఎందుకంటే ఇది ఈమెయిల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనం ఏం పాస్ చేయట్లేదు. సో అందుకోసమని ఇది ఇక్కడ చెప్పేస్తుంది అనమాట, నాకు ఈమెయిల్ కావాలి, ఇక్కడ ఎవరు పాస్ చేయట్లేదు ఈమెయిల్ అని. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రౌట్ని మనం సెట్ చేద్దాం. మన స్ప్లాష్ స్క్రీన్లో ఇది వ్యాలిడ్ రౌట్ ఇచ్చేద్దాం. లాగిన్ స్క్రీన్ మన వ్యాలిడ్ రౌట్ కాబట్టి మనకి ఆ రౌట్కి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేస్తా, దీని మీద క్లిక్ చేస్తే లాగిన్ స్క్రీన్ మీద యూజర్ వెళ్ళిపోతుండు. ఇప్పుడు ఒక నిమిషం, నేను ఇక్కడ కొంచెం డేటా ఎంటర్ చేస్తాను, నెంబర్ ఎంటర్ చేసా. సో నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ మీద కొట్టా. సో లాగిన్ మీద కొడితే మనకు వచ్చేసింది. లైక్ మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది లాగిన్ స్క్రీన్ కదా. సో లాగిన్ స్క్రీన్లో మనకి డాష్ బోర్డ్ ఎక్కడ వాడతాను, ఇక్కడ మనం డాష్ బోర్డ్ని మనం మెటీరియల్ పేజ్ రౌట్ని యూజ్ చేస్తున్నాం కదా. సో నేను ఈ మెటీరియల్ పేజ్ రౌట్ ప్లేస్లో నేను ఏం యూజ్ చేస్తాను అంటే నేమ్డ్ రౌటింగ్ యూజ్ చేస్తాను. జస్ట్ ఇది నేను కామెంట్ చేసేస్తా. సో కామెంట్ చేసేసి నావిగేటర్ డాట్ పుష్ మనం ఏమాడం పుష్ అండ్ రిమూవ్ అంటిల్ కదా. సో దానికి మనకి ఇక్కడ ఉన్న వర్షన్ ఏంటంటే ఆఫ్ కాంటెక్స్ట్, ఇక్కడ నేను ఆఫ్ తీసేసుకుంటాను. పుష్ అండ్ రిమూవ్ అంటిల్. సో ఈ పుష్ అండ్ రిమూవ్ అంటిల్ మనం ఇక్కడ తీసేసుకున్నాం. సో ఇక్కడ నేను రౌట్ నేమ్ ఇవ్వాలి. సో రౌట్ నేమ్ ఇవ్వడానికి నేను ఇక్కడ కాపీ చేస్తాను. సో డాష్ బోర్డ్ అని కాపీ చేస్తాను. సో కాపీ చేసేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఇట్లా కాపీ పేస్ట్ చేసా. ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ప్రతిసారి మనం కాపీ చేయాలంటే ప్రతిసారి మనం ఈ స్క్రీన్కి వెళ్ళాలి. ఈ స్క్రీన్కి వెళ్ళి కాపీ చేయాలి. మనం కాపీ పేస్ట్ చేసేటప్పుడు మనం ఏదైనా తేడా వచ్చినా కానీ మనకి నావిగేషన్ ఇష్యూ వస్తుంది. అండ్ ప్రతిసారి ఇట్లా కాపీ పేస్ట్ చేయడం కూడా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ డాష్ బోర్డ్ స్క్రీన్లోనే డైరెక్ట్గా ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం, స్టాటిక్ వేరియబుల్. ఎందుకంటే మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కాబట్టి స్ట్రింగ్ రౌట్ నేమ్. సో రౌట్ నేమ్ అని ఇట్లా మనం ఒకటి క్రియేట్ చేసేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ నేమ్ ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ నేమ్ని ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో పెట్టేసిన తర్వాత స్టాటిక్ ఫైనల్ అని పెడదాం, స్టాటిక్ కాన్స్టెంట్.
సో స్టాటిక్ కాన్స్టెంట్ అని పెట్టి రౌట్ నేమ్ పెట్టేసా. ఇంకా ప్రతిసారి మనం ఇట్లా నేమ్ యూజ్ చేయకుండా ఏం చేస్తామంటే డైరెక్ట్గా డాష్ బోర్డ్ డాట్ రౌట్ నేమ్ ఇట్లా యూజ్ చేస్తాం. డాష్ బోర్డ్ రౌట్ నేమ్ అని. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ నావిగేషన్ కావాలి, ఇక్కడ కూడా నేను డైరెక్ట్గా డాష్ బోర్డ్ స్క్రీన్ డాట్ రౌట్ నేమ్ ఇట్లా మనం ప్రతి ఒక్క స్క్రీన్లో పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్క స్క్రీన్లో పెట్టుకుంటే మనకి ఈజీగా నావిగేషన్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్రతిసారి ఈ నేమ్ ఏం పెట్టినామో గుర్తుండక్కర్లేదు. ఒకవేళ మనం ఫ్యూచర్లో ఇక్కడ ఒకసారి నేమ్ చేంజ్ చేసినా కానీ త్రూ అవుట్ అప్లికేషన్ మొత్తం అది రిఫ్లెక్ట్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల మనకి రీవర్క్ అనేది ఉండదు. సో బెటర్ ఏంటంటే ఇట్లా పెట్టేసుకోండి ఎప్పుడు. సో మనకి ఈజీగా మనం నావిగేట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఇంకోసారి రీస్టార్ట్ చేస్తాను. ఇక్కడ మనం చేంజ్ చేసినాం కదా రౌట్ నేమ్. సో ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేసా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను ఏదో సమ్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టా. సో లాగిన్ కొట్టినప్పుడు ఇక్కడ చూసారా నేను అక్కడ డేటా ఎంటర్ చేస్తున్నా కానీ నాకు ఇక్కడ రావట్లేదు అనమాట. సో ఇప్పుడు ఆ డేటాని ఎట్లా పాస్ చేయాలంటే చూద్దాం. సో ఇంతకు ముందు ఏం చేసినాం, మనం డైరెక్ట్గా క్లాస్కి కన్స్ట్రక్టర్లో పాస్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మన కన్స్ట్రక్టర్ వచ్చేసి ఎక్కడ ఉంది, రౌట్లో ఉంది. ఇక్కడ ఉంది మన కన్స్ట్రక్టర్. మన డేటా వచ్చేసి మనం ఇక్కడ నుంచి పాస్ చేయాలి. సో దానికోసానికి మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం జస్ట్ రౌట్ నేమే యూజ్ చేసుకుంటున్నాం కదా. లైక్ మనం ఎక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి డైరెక్ట్గా క్లాస్లో పెట్టేసి పంపించవచ్చు. లైక్ ఇక్కడ మనం పైన ఎట్లయితే చేసినామో అట్లా పంపించవచ్చు. కానీ మన క్లాస్ ఒక ఫైల్లో ఉంది, మన రౌటింగ్ వచ్చేసి ఇంకో ఫైల్లో చేస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే లిస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఈ లిస్ట్ యాక్సెప్ట్ చేసి ఈవెన్ సింగిల్ ఐటమ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఒక మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే ఇట్లా లిస్ట్లో పెట్టుకోండి. లేదు సింగిల్ ఐటమ్ ఏముందంటే డైరెక్ట్గా మీరు పాస్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఈ టెక్స్ట్ నేను ఇక్కడ నేను పెట్టేస్తాను. సో పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పాస్ చేస్తాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని పాస్ చేస్తాను కదా. సో అప్పుడు ఏంటంటే మనకి రౌట్ నేమ్తో పాటు ఇక్కడ మనకి ఇంకో ప్రాపర్టీ ఉంది. ఇందాక చూసారో లేదో ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ అని ఇంకో ప్రాపర్టీ ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేస్తామో అది వచ్చేసి మనకి ఇక్కడ ల్యాండ్ అయిపోయింది అనమాట. సో దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈమెయిల్ ప్లేస్లో ఏంటంటే సెట్టింగ్స్ డాట్ ఆర్గ్యుమెంట్స్ అని యూజ్ చేస్తాను. ఒకవేళ ఎంపీ అయితే మనకి ఏమైనా వస్తుంది, టైప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కెన్ నాట్ బి. సో ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ చేసుకోవాలి. సరిపోయింది టైప్ కాస్టింగ్ చేసుకుంటే. సపోజ్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ ఎంటర్ చేసి నేను లాగిన్ కొడితే నాకు ఆటోమేటిక్గా నేను ఏదైతే నెంబర్ ఎంటర్ చేశానో నాకు ఆ నెంబర్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో అది ఒకవేళ మేము మల్టిపుల్ ఐటమ్స్ పంపించుకోవాలనుకోండి, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ఆబ్జెక్ట్ అంటే మనం ఎటువంటిదైనా పంపించుకోవచ్చు. ఇప్పుడు ఈ సింగిల్ ఆబ్జెక్ట్ ప్లేస్లో నేను ఇట్లా 2 పెట్టేసుకుంటా. సో ఇట్లా నేను లిస్ట్ పెట్టేసుకొని నేను పాస్ చేసుకుంటా. సో ఇట్లా పాస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పార్సింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం డిఫరెంట్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఆర్గ్యుమెంట్లో లిస్ట్ వస్తుంది కాబట్టి మనం 0th ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకున్నాం. సో దీన్ని ఏం చేస్తామంటే యాజ్ లిస్ట్ లెక్క తీసుకొని సో ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏదైతే ఉందో సో దాన్ని మనం తీసుకుంటాం అనమాట. లైక్ సపోజ్ నాకు ఇక్కడ కూడా నేను పెడితే నాకు సేమ్ డేటా సేమ్ వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏదైనా పెట్టేసి నేను ఎంటర్ చేస్తే లాగిన్ చేస్తే నాకు సేమ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ పెట్టానో అట్లా వస్తుంది. ఒకవేళ మీకు 2 ఆబ్జెక్ట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ నేమ్ ప్లేస్లో ఇంకేదైనా డేటా పంపిస్తుంటే సపోజ్ ఇక్కడ నేను నేమ్ ప్లేస్లో నేమ్ అని పంపించు. ఒకవేళ నేమ్ని మనకు కావాలనుకుంటే మీరు ఈ ఎలిమెంట్లో ఉన్న ఫస్ట్ ఇది మనకి 0th పొజిషన్ కదా, ఫస్ట్ పొజిషన్ యాక్సెస్ చేసుకుంటే మీకు ఈ డేటా వచ్చేసింది. ఇక్కడ మనం ఎంటర్ చేసినాం కదా సాయి, ఆ డేటా అనేది మనకి ఇక్కడ ఫాలో అయింది అనమాట. సో ఆ విధంగా చేసుకుంటాం. సింగిల్ ఉన్నప్పుడేమో డైరెక్ట్ పెట్టుకోవచ్చు, మల్టిపుల్ ఉన్నప్పుడు మీరు ఒక లిస్ట్ లెక్క పంపించుకొని ఇక్కడ ఇండెక్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే పంపించారో అదే ఆర్డర్లో మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా మనం కస్టమ్ కావాలనుకుంటే మీరు ఇంకా కస్టమ్గా మెథడ్స్ని క్రియేట్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అది అప్ టు యూ. ఇదన్నమాట నావిగేషన్ గురించి. ఇది కొంచెం చూడడానికి ఉండడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేయండి. సెటప్ అంతా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ సార్ చేసేటప్పుడు వస్తుంది, తర్వాత మీకు ఈజీగానే ఉంటుంది. పెద్ద ఏం లేదు, జస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే అంతే. మనకి ఇక్కడ లాజిక్లు కూడా ఏమి ఉండవు.
యాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో యాప్ బార్ యాక్షన్స్ అనేది ఇప్పుడు దాకా మనం జస్ట్ యాప్ బార్ దేనికి పెట్టుకున్నాం, జస్ట్ ఒక డిస్ప్లే కోసమే మనం పర్పస్ఫుల్గా పెట్టుకున్నాం కదా. సో అలా కాకుండా మనకి యాప్ బార్ని మనం డిఫరెంట్ యాక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని యాప్ బార్ యాక్షన్స్ అంటారు. సో ఇక్కడ మనకి యాప్ బార్ ఉంది కదా, సో యాప్ బార్లో యాక్షన్స్ అని ఉంటుంది. సో ఈ యాక్షన్స్ దేనికి యూజ్ చేస్తారంటే ఇప్పుడు మనం ఒక్క నిమిషం సో ఇక్కడ నేను ఇక్కడ మీరు వాట్సాప్ స్క్రీన్ చూస్తే ఇక్కడ లైక్ ఏ అప్లికేషన్ అయినా మీరు బేసిక్గా చూస్తే మనకి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. లైక్ నేను కొంచెం జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూసారా మనకి మిర్రర్, ఇక్కడ మనకి సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి వర్టికల్ 3 డాట్స్ కనిపించినాయి కదా. సో వీటిని ఏమంటారంటే మన యాక్షన్స్ అంటారు అనమాట. ఇది ఎప్పుడు మనకి యాప్ బార్లో ఉంటుంది. మీరు ఏ అప్లికేషన్ చూసుకున్నా కానీ మీకు ఇక్కడ యాప్ బార్ యాక్షన్స్ అనేది కనిపిస్తుంది. సపోజ్ ఈ స్క్రీన్లో చూడండి, ఇక్కడ మనకి వ్యూ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి నాకు యాప్ బార్ యాక్షన్స్ అనమాట. ఏదైనా యాక్షన్స్ పెట్టాలనుకున్నప్పుడు మనం ఇట్లా పెట్టుకుంటూ, ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ ప్రిన్సిపల్ అనమాట. మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్ కానీ మనం ఈ టైటిల్లో మనం ఇక్కడ పెట్టేసుకుంటాం కదా. మీరు దీన్ని మనం యాక్షన్స్ అంటాం. మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మీకు ఇక్కడ యాక్షన్స్ అనేది కనిపిస్తాయి. సో దాన్ని మనం ఫ్లటర్లో ఎట్లా పెట్టుకుంటాం అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు నేను దీనికి ఒక కలర్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్స్ సో టీల్ కలర్ పెట్టేసిన. సో ఇప్పుడు నేను దీనికి యాక్షన్స్ పెట్టాలి. అండ్ నాకు ఈ డీబగ్గింగ్ కూడా తీసేయాలి. ఇక్కడ టైటిల్ అంటే ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డీబగ్గింగ్ బ్యానర్ ఫాల్స్. సో ఈ బ్యానర్ తీసేసిన నేను, డీబగ్గింగ్ బ్యానర్. సో ఇప్పుడు యాక్షన్స్కి వచ్చేసాం కదా. సో ఈ యాక్షన్స్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ యాక్షన్స్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ విజెట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనకి ఏ విజెట్ కావాలనుకుంటే ఆ విజెట్స్ని పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ లాగౌట్ ఉంది. సపోజ్ ఈ లాగౌట్ మొత్తాన్ని నేను మూవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీని మొత్తాన్ని నేను ఇక్కడ కట్ చేసేసుకుంటా. సో కట్ చేసేసుకొని ఇక్కడ నేను పేజ్ చేసుకుంటా. సో పేజ్ చేసుకుంటే నాకు లాగౌట్ మొత్తం అక్కడికి మూవ్ అయిపోయింది. అది మన ఇష్టం. కానీ ఇక్కడ మొత్తం అక్కడ అంత టెక్స్ట్ పెట్టడం కరెక్ట్ కాదనమాట. యాక్చువల్గా స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏంటంటే మనం ఎప్పుడు అక్కడ ఐకాన్స్ని యూజ్ చేయాలి. ఐకాన్స్ని యూజ్ చేస్తేనే బాగుంటుంది. జస్ట్ నేను ఇక్కడ ఐకాన్ బటన్ తీసుకున్నా. సో నాకు క్లిక్ కూడా కావాలి కాబట్టి నేను బటన్ తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐకాన్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఐకాన్స్లో నాకు లాగౌట్ అని ఒక బటన్, లాగౌట్ అని ఒక ఐకాన్ ఉంటుంది. సో లాగౌట్ అవుట్లైన్ అని ఒక ఐకాన్ ఉంది కదా. సో ఈ ఐకాన్ నేను ఇక్కడ పెట్టేస్తాను. దీని కలర్ని ఏమో రెడ్ కలర్ పెట్టేస్తాను. లాగౌట్ మనకి ఇండికేటర్ లాగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది క్లిక్ చేసినప్పుడు మనం రౌటింగ్ కావాలి కాబట్టి నేను ఈ రౌటింగ్ని, కింద ఉన్న రౌటింగ్ని నేను కాపీ చేసేస్తాను. సో కాపీ చేసేసి సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నేను లాగౌట్ అయిపోతాను అనమాట. లైక్ ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు ఇది కాదు ఇంకొక ఐకాన్ కూడా కావాలనుకుంటే మీరు ఇక్కడ ఐకాన్స్ డాట్ సెర్చ్ అవుట్లైన్. సో ఇట్లా మనం సెర్చ్ అవుట్లైన్ పెడితే మనకి ఇక్కడ ఐకాన్ వచ్చేసింది, సెర్చ్ ఐకాన్. సో కలర్స్ డాట్ వైట్. సో వైట్ కలర్ అని పెట్టుకుంటే వైట్ కలర్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్. సో ఈ విధంగా మనం ఇక్కడ యాక్షన్స్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ బార్లోనే ఏదైనా మన ఇంపార్టెంట్ మన ఈ పర్టికులర్ స్క్రీన్లో ఏదైనా మోస్ట్లీ మనం ఫిల్టర్ ఆపరేషన్ కానీ దేనికైనా చేస్తాం. దీని మీద క్లిక్ చేస్తే పాపప్ కూడా వస్తుంది. మన పాపప్ కాన్సెప్ట్ ఇంకా కాలేదు కాబట్టి చెప్పలేదు. నేను పాపప్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు నేను అప్పుడు చెప్తా, లైక్ ఇది క్లిక్ చేసినప్పుడు పాపప్ ఎట్లా రావాలి. సో ఇది యాప్ బార్ యాక్షన్స్. ఇక్కడ దాకా ఏదంటే బాటమ్ నావిగేషన్ బార్ అనమాట. సో బాటమ్ నావిగేషన్ బార్ అనేది మనకి మోస్ట్లీ అన్ని అప్లికేషన్స్లో మనకి బాటమ్ నావిగేషన్ బార్ అని వస్తుంది. సపోజ్ ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండింటికి ఉంటుంది. ఇమేజెస్ కొట్ట ఇప్పుడు మనకి ప్లే స్టోర్ ఫ్లిప్కార్ట్ ఇమేజ్ కదా. సో దీన్ని నేను ఓపెన్ చేశాను. సో ఇట్లా ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. సో ఇది హిందీలో ఉంది. హిందీ కానీ మనం గట్టిగా నేను అక్కడ దాకా ఎందుకు అక్కడ దాకా ఎందుకు మన ఫోన్లోనే లైవ్లోనే చూద్దాం. సపోజ్ నేను యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే, సో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు సపోజ్ క్లోజ్ చేసేసిన.
సో ఇక్కడ అలౌ చేసినప్పుడు నాకు ఇక్కడ కింద చూపించారు, నాకు హోము, షార్ట్, సబ్స్క్రిప్షన్, యూ అని కనిపిస్తుంది. సపోజ్ యూ మీద క్లిక్ చేస్తే నాకు పైన కంటెంట్ చేంజ్ అవుతుంది. సో షార్ట్స్ మీద క్లిక్ చేస్తే నాకు షార్ట్స్ వచ్చేసి, దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇది వచ్చేస్తే. సో ఈ హోమ్ దీని పర్పస్ ఏంటంటే, మెయిన్ పర్పస్ బాటమ్ నావిగేషన్ బార్ మన ఉన్న అప్లికేషన్లో లైక్ సేమ్ ఏదైతే మన స్క్రీన్లో ఉంది. సపోజ్ ఈ స్క్రీన్లో ఉన్నా నేను, ఇక్కడ నాకు పైన సెర్చ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. మళ్ళీ నేను సబ్స్క్రిప్షన్కి వెళ్ళాను, నాకు మళ్ళీ సెర్చ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ మళ్ళీ నేను యూలోకి వెళ్ళాను, నాకు సెర్చ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంటే మనం ఏంటంటే జస్ట్ ఇక్కడ ఈ బాడీని మార్చుకుంటున్నాం అంతే. లైక్ ఇక్కడ ఏదైతే మనం బాడీ ఉందో ఈ బాడీని మార్చుకుంటున్నాం అంతే. మనం వేరే స్క్రీన్కి తీసుకెళ్ళి, ఈవెన్ మీకు షార్ట్స్ వచ్చినా కానీ ఇది సేమ్ స్క్రీన్ అనమాట. లైక్ మన సేమ్ స్క్రీన్లోనే మీకు లోడ్ అవుతుంది. చూసారా, కింద బాటమ్ నావిగేషన్ బార్ అనేది మనకి మారలేదు. సో పైన సెర్చ్ వచ్చేసింది, మనకి ఆ యాక్షన్ కామన్గా ఉందన్నమాట. సో ఈ బాటమ్ నావిగేషన్ బార్ యూజ్ చేసుకుని ఏంటంటే యూజర్ సేమ్ మన హోమ్ స్క్రీన్లోనే ఉండి మన అప్లికేషన్లో మెయిన్ ఏదైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటన్నిటిని యాక్సెస్ చేసుకోగలుగుతారు అనమాట. ఈవెన్ మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏది కాన్సెప్ట్ చూసినా కానీ మీరు ఇక్కడిక్కడే క్లిక్ చేస్తుంటారు, మీరు వేరే స్క్రీన్కి నావిగేట్ అవ్వట్లేదు. వేరే స్క్రీన్కి నావిగేట్ అవ్వడం అంటే సపోజ్ దీని మీద నేను క్లిక్ చేసిన, ఇదంతా సైన్ ఇన్ కాలేదు కదా మనకి. ఇప్పుడు సపోజ్ నేను సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే నాకు వేరే స్క్రీన్ పోతాను. చూసారా, నాకు కింద బాటమ్ నావిగేషన్ బార్ లేదు, పైన యాక్షన్స్ ఐకాన్ లేదు. సో మనం ఎప్పుడైతే హోమ్ స్క్రీన్లో ఉండి మన అప్లికేషన్లో మెయిన్ పర్పస్లు అన్నిటిని ఫుల్ఫిల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ బాటమ్ నావిగేషన్ బార్ని యూజ్ చేసుకోవాలి. బాటమ్ నావిగేషన్ బార్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన అప్లికేషన్లో మెయిన్ ఫంక్షనాలిటీకి యూజర్ చూసుకుంటాడు. ఇది ఏంటంటే మనకి గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. అండ్ మన అప్లికేషన్లో ఉన్న మెయిన్ వాటిని కూడా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో ఆ కేసులో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం, బాటమ్ నావిగేషన్ బార్ని. సో ఈ బాటమ్ నావిగేషన్ బార్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది మీకు డిజైన్ టీమ్ ఇస్తాను, నేను జస్ట్ ప్రిన్సిపల్ చెప్పాను, లైక్ దాని ఫిలాసఫీ ఎక్కడ వాడాలి ఏంటని. అది మీ డిజైన్ టీమ్ ఇస్తుంది, వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు దాన్ని బట్టేసి మీరు చేసేసుకోవచ్చు, లేకపోతే మీ వాళ్ళు కూడా చెప్తారు. సో దీనికోసం మనం స్పెషల్గా ఏం చేయక్కర్లేదన్నమాట. లైక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మనం ఎప్పుడైనా ఒక స్క్రీన్ బిల్డ్ చేసేటప్పుడు మనం స్కాఫోల్డ్ అనే దాన్ని పేరెంట్ లెక్క యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇట్లా స్కాఫోల్డ్ని పేరెంట్ లెక్క యూజ్ చేస్తామో అప్పుడు మన స్క్రీన్ ఏంటంటే మనకి ఒక స్క్రీన్కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నిటిని ఇది ఇచ్చేస్తుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఈ స్కాఫోల్డ్ అంటే మనకి బాటమ్ నావిగేషన్ బార్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఈ బాటమ్ నావిగేషన్ ప్రాపర్టీకి మనకి విజెట్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఫ్లటర్ వాళ్ళు దీనికి కూడా మనకి ఆల్రెడీ ఒక డిఫాల్ట్గా ఒక విజెట్ ఇచ్చేసారు మనం కష్టపడకుండా. సో బాటమ్ నావిగేషన్ బార్ అని ఆటోమేటిక్గా ఇది మనకి ఫ్లటర్ టీమ్ వాళ్ళే మనకి ఈ విజెట్ ఇచ్చేసారనమాట. సో ఈ బాటమ్ నావిగేషన్ బార్ని మనం యూజ్ చేసుకొని చేసుకుంటాం. సో ఈ బాటమ్ నావిగేషన్ బార్లో రిక్వైర్డ్ ఏంటంటే ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఐటమ్స్ అనే ప్రాపర్టీని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఐటమ్స్ మీద క్లిక్ ఓవర్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే లిస్ట్ ఆఫ్ బాటమ్ నావిగేషన్ బార్ ఐటమ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లిస్ట్ ఆఫ్ బాటమ్ నావిగేషన్ బార్ ఐటమ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇదంతా మనకు ఒక విజెట్, లైక్ అప్లికేషన్ పోయిందా. సో మనకి ఇక్కడ హోము ఇదంతా కనిపిస్తుంది కదా, ఈ బార్ అంతా ఒక విజెట్. మళ్ళీ ఆ విజెట్లో మళ్ళీ మనకి మల్టిపుల్ విజెట్స్, ఇదొక విజెట్, ఇదొక విజెట్, ఇదొక విజెట్, ఇదొక విజెట్ అనమాట. మళ్ళీ ఇట్లా మనకి 4 సబ్ విజెట్స్ ఉన్నాయి. సో అదే మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను లిస్ట్ ఉంది కదా, సో ఈ లిస్ట్లో మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట, లైక్ ఎన్ని విజెట్స్ ఉన్నాయి అంటే అది సేమ్ నేను ఎట్లయినా క్రియేట్ చేయాలనుకుంటే. సో ఇక్కడ మనకి ఈ విజెట్కి కూడా మనకి ఫ్లటర్ వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ఒక విజెట్ని కూడా క్రియేట్ చేశారనమాట. సో అది ఏంటంటే బాటమ్ నావిగేషన్ బార్ ఐటమ్ అనమాట. సో ఎప్పుడైనా ఐటమ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే అది మనకి సింగిల్ అనమాట. ఇక బాటమ్ నావిగేషన్ బార్ అంటే ఏంటంటే మనకి పేరెంట్, ఐటమ్ అంటే సింగిల్ ఆబ్జెక్ట్ని మనం ఐటమ్ అంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ నేను ఐకాన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఐకాన్స్ ఏమి ఇస్తాను అంటే, సో ఐకాన్స్ డాట్ హోమ్ ఐకాన్ ఇచ్చాను. సో మన అప్లికేషన్కి వెళ్దాం. సో మన అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత వీడు ఒక ఎర్రర్ చూపిస్తాడు. సో బాటమ్ నావిగేషన్ ఐటమ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే మనం బాటమ్ నావిగేషన్ బార్లో పెట్టే ఐటమ్స్ ఖచ్చితంగా అట్లీస్ట్ 2 ఐటమ్స్ ఉండాలి. ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం కదా, సో ఇవి అట్లీస్ట్ 2 ఉండాలి, మ్యాక్సిమం 5 ఉండాలి యాజ్ పర్ గూగుల్ మెటీరియల్ డిజైన్. కొన్ని యాప్స్ 6 కూడా పెడుతున్నాయి, ఐ డోంట్ నో. యాక్చువల్గా అయితే గూగుల్ మెటీరియల్ డిజైన్స్ ప్రకారం అయితే 2 నుంచి మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం 5 ఉండాలి, అంతకు మించి పెట్టకూడదు అని చెప్పింది. యాక్చువల్గా గూగుల్ మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ని గూగులే ఫాలో అవ్వదు, కొన్నిసార్లు మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది.
సో ఇట్లా మనం హోమ్ పెట్టేసాం కానీ నేను ఒక హోమ్ ఇచ్చేస్తే నాకు ఇట్లా వచ్చేసింది. నేను నెక్స్ట్ ఇంకోటి పెట్టేసా, ఇంకొకటి కాపీ పేస్ట్ చేసిన. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి నేను ఇక్కడ పెట్టేసిన. సో ఇక్కడ నేను పెట్టేసినప్పుడు నాకు ఓకే ఇక్కడ ఎర్రర్ మారింది చూసారా. సో ఎవ్రీ ఐటెం లేబుల్ మస్ట్ హ్యావ్ ఏ నాన్ లేబుల్, అంటే ప్రతి ఒక్క దానికి ఒక లేబుల్ ఇవ్వాలి అని చెప్తుంది. సో ఇక్కడ నేను లేబుల్ ఏంటంటే మనం ఏదైతే ఐకాన్ ఏదైతే చేస్తుందో సో నేను ఆ నేమ్ ఇచ్చేస్తా లేబుల్. ఇదేమో వీడియోస్ కదా, సో ఇక్కడ నేను వీడియోస్ అని ఇచ్చేస్తా. సో దీన్ని ఇక్కడ మనం వీడియోస్ అని పెట్టుకోవచ్చు. మనం ఒకసారి వీడియో ఐకాన్ చూద్దాం. సో వీడియో సో వీడియో వచ్చినప్పుడు మనం ఇక్కడ ప్లే సర్కిల్ అని పెట్టేద్దాం. జస్ట్ నేను పెడతాను, మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి. సో ప్లే సర్కిల్ అని పెడితే నాకు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ 2 ఐటమ్స్ మనకి వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇంకొక కొన్ని ఐటమ్స్ నేను ఇక్కడ డిక్లేర్ చేద్దాం అనుకున్నా. సో అదేంటిదంటే ఒకటేమో ప్రొఫైల్, సో ఇక్కడ నేను ఒకటేమో యూ అని పెడుతున్నా. సో మనం ప్రొఫైల్ అని పెట్టేసుకున్నాం. సో దీన్ని ఏమన్నా నేను ప్రొఫైల్, ఇక నేను ప్రొఫైల్ అని పెడతా. సో ప్రొఫైల్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది యూజర్ ఇక్కడ పర్సన్ అని వచ్చింది కదా. సో జస్ట్ పర్సన్ అని పెట్టుకున్నా మనకి సరిపోయింది అనమాట. పర్సన్ అవుట్లైన్ అని పెట్టేసుకున్నాం. మీరు అవుట్లైన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా టచ్ అయినప్పుడు కూడా మనకి ఆ సర్కిల్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. సో అందుకోసమే నేను అవుట్లైన్ అని పెడతా. సో ఏమైంది అప్లికేషన్ రీస్టార్ట్ చేద్దాం. సో మనకి వాట్ ఈస్ ఎర్రర్, ఓకే ఇక్కడ ఎర్రర్ రావట్లేదు. ఇంకొకటి ఇది ఒకటి మార్చేద్దాం. సో దీన్ని ఏం చేద్దాం అంటే సబ్స్క్రిప్షన్ షార్ప్ సపోజ్ ఏదో తెలియదు సబ్స్క్రిప్షన్స్. సో బటన్ ఏంది మనకి ఎర్రర్ ఏమొచ్చింది. సో ఇప్పుడు నేను అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తాను. అదే మనకి బాటమ్ నావిగేషన్ బార్ రావట్లేదు. ఇష్యూస్ 2 పెడితే వచ్చినాయి, 3 పెడితే వచ్చినాయి. ఓకే మేబీ ఈ ఇష్యూ దీంతో ఏమన్నా ఇష్యూ ఉందో జస్ట్ పర్సన్ అని పెట్టేస్తా. ఓకే మనకి బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. నేను 3 ఐటమ్స్ పెడితే అయితే నాకు ఒక లెక్క బిహేవియర్ ఉంది. అదే నేను 4th ఐటమ్ యాడ్ చేస్తాను నాకు కింద ఈ బిహేవియర్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను దీని మీద హోవర్ చేస్తుంటే నాకు ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదేంటంటే మనకి కలర్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి మనం. సో దానికోసం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ గ్రే పెట్టేద్దాం. ఐటమ్ కలర్ అన్సెలెక్టెడ్ ఐకాన్ థీమ్స్ క్లాస్ వచ్చేసి సెలెక్టెడ్ ఏమో టీల్ పెడదాం. సో ఓకే ఇది నేను ఈ డిజైన్ తర్వాత చెప్తాను. జస్ట్ మనం 3 ఐటమ్స్తో మాట్లాడుకుందాం. సో 3 ఐటమ్స్తో మాట్లాడుకున్న తర్వాత దీన్ని కస్టమైజేషన్ ఎట్లా చేయాలో మనం నేర్చుకుందాం. సో ఈ విధంగా మనం ఒక 3 ఐటమ్స్ పెట్టినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. మనం ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కనిపించే లేబుల్ కానీ ఐకాన్ కానీ ప్రతి ఒక్క కలర్ని మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన బాటమ్ నావిగేషన్ బార్. సో మీరు బాటమ్ నావిగేషన్ బార్లోకి వెళ్తే ఇక్కడ మనకి యాక్టివ్ ఐకాన్, బ్యాక్గ్రౌండ్ కలర్, టూల్ టిప్ ఇట్లా మనం ప్రతిదీ మనం ఇక్కడ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి లైక్ ఆన్ ట్యాప్, కరెంట్ ఇండెక్స్ ఏంటిదని. సో ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి జస్ట్ యూఐ ఇట్లా మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ నేను వీడియోస్ మీద కొడుతుంటే ఇంకా నాకు హోమ్ మీద హైలైట్ అయ్యి చూపిస్తుంది కదా. సో దాన్ని మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి బాటమ్ నావిగేషన్ బార్లో మనకి కాల్ బ్యాక్ మెథడ్స్ ఇస్తారనమాట. లైక్ ఆ విజెట్ని క్రియేట్ చేసిన వాళ్ళే. సో అదేంటిదంటే ఆన్ ట్యాప్ అని ఒక కాల్ బ్యాక్ మెథడ్ ఇస్తాడు. అండ్ దాంతోపాటు మనకి ఇంటీజర్ కూడా ఇస్తాడు అనమాట. అంటే మనం ఏది ట్యాప్ చేసినో తెలియాలి కదా. సో దానికోసం అని వాళ్ళు పొజిషన్ కూడా మనకి ఇస్తారనమాట. సో ఇక్కడ మనం జస్ట్ ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుని చాలు ఆన్ ట్యాప్. సో ఇక్కడ వాల్యూ అని ఉంది కదా. సో ఈ వాల్యూని మీరు పొజిషన్ అయినా అనుకోవచ్చు. సో పొజిషన్ అయినా అనుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టేసి మీకు చూపిస్తాను.
సో పొజిషన్ అని పెట్టేసి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. సో వీడియోస్ మీద క్లిక్ చేస్తే 1 వస్తుంది, సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే 2 వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే నాకు 0 వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకి ప్రోగ్రామేటికల్లో కౌంటింగ్ ఎప్పుడు కూడా మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. సో అదే విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసిన దాన్ని హైలైట్ చేయాలి కదా. సో దానికోసం ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒక వాల్యూ తీసుకుంటా, సెలెక్టెడ్ ఇండెక్స్ అని. సో ఇక్కడ సెలెక్టెడ్ ఇండెక్స్ అని నేను 0 పెట్టేసుకున్నా. సో 0 పెట్టేసుకొని నేను ఇది పెట్టేస్తా. సో ఇక్కడ దీన్ని మనం ఎక్కడంటే ఇక్కడ మనకి కరెంట్ ఇండెక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ కరెంట్ ఇండెక్స్లో ఏంటంటే మనం ఈ సెలెక్టెడ్ ఇండెక్స్ని పాస్ చేసుకుంటాం. లేకపోతే సేమ్ దీని నేమ్ కూడా మీరు కావాలనుకుంటే అదే పెట్టుకోవచ్చు, నేమ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కరెంట్ ఇండెక్స్. సో కరెంట్ ఇండెక్స్ అని పెట్టేసుకొని నేను ఇక్కడ వచ్చిన వాల్యూని ఈ కరెంట్ ఇండెక్స్లోకి అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసేసి పొజిషన్ని అప్డేట్ చేసేసి, సో ఇప్పుడు నేను సెట్ స్టేట్ని కాల్ చేయాలి. సో సెట్ స్టేట్ని కాల్ చేస్తాను. సో సెట్ స్టేట్ మెథడ్ మనకి అవైలబుల్ లేదు. ఎందుకు అవైలబుల్ లేదు సెట్ స్టేట్ మెథడ్? ఓకే, మనం క్రియేట్ చేసింది స్టేట్లెస్ విజెట్ కాబట్టి మనకి స్టేట్ అది మనకి సెట్ స్టేట్ అవైలబుల్ లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి అవైలబుల్ లేదు. ఇప్పుడు మనం ఒక స్టేట్ఫుల్ విజెట్ క్రియేట్ చేసి మొత్తం కాపీని మన ఈ కోడ్ మొత్తాన్ని అక్కడ మూవ్ చేయాలంటే అవసరం లేదనమాట. మనకి ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది. జస్ట్ స్టేట్లెస్ విజెట్ మీద ఓవర్ చేసి మీకు ఇట్లా బల్బ్ వస్తుంది. సో బల్బ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కన్వర్ట్ టు స్టేట్ఫుల్ విజెట్ అని ఒక ఆప్షన్ వచ్చింది అనమాట. మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే స్టేట్లెస్ విజెట్ ఆటోమేటిక్గా మీకు స్టేట్ఫుల్ విజెట్కి మనకి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఒకవేళ స్టేట్లెస్ కావాలనుకుంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ స్టేట్లెస్ అయిపోతుంది. అంటే మన స్టేట్లెస్ విజెట్ని స్టేట్ఫుల్ విజెట్ని స్టేట్లెస్ ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్గా దీన్ని స్టేట్ఫుల్ విజెట్కి మార్చేసిన. సో మార్చేసిన తర్వాత ఇక్కడ నేను కరెంట్ ఇండెక్స్ ఉంది కదా, సో ఇక్కడ నేను సెట్ స్టేట్ కాల్ చేస్తాను. సో సెట్ స్టేట్ కాల్ చేస్తే నాకు ఏమైందంటే ఇప్పుడైతే నేను దీని మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ చూసారు ఇప్పుడు నాకు ఈ కరెంట్ సెలెక్టెడ్ ఐటమ్స్ కూడా నాకు చేంజ్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట సెలెక్టెడ్ ఐటమ్స్ని. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ఐటమ్ని పెట్టి ఓకే ఇప్పుడు నేను ఓకే దానికన్నా ముందు మనం ఇంకోటి ఇక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తుంటే నాకు ఏమొస్తుంది, ఇక్కడ నాకు పైన కంటెంట్ కూడా చేంజ్ అవ్వాలి కదా, కానీ ఇక్కడ నాకు ఫిక్స్డ్ కంటెంట్ వస్తుంది. సో దీన్ని కూడా మనం చేంజ్ అవ్వాలంటే మనకి ఈ స్క్రీన్స్ అన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏదైతే స్క్రీన్స్ కావాలో ఈ స్క్రీన్స్ అన్నిటిని మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్స్లో నేను ఏం పెడుతున్నా అంటే డాష్ బోర్డ్ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో డాష్ బోర్డ్ అని క్రియేట్ చేసేసి ఇక్కడ నేను స్క్రీన్స్ క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ నాకు హోమ్ స్క్రీన్ ఉంది. ఇక్కడ హోమ్ స్క్రీన్ ఓకే మనం మిగతా స్క్రీన్స్ క్రియేట్ చేద్దాం. సో వీడియోస్ అని ఒక స్క్రీన్ క్రియేట్ చేసిన. సో వీడియోస్ అని ఒక స్క్రీన్ క్రియేట్ చేసిన స్టేట్లెస్ వీడియోస్. సో ఇది వచ్చేసి మనకి స్కాఫోల్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పేరెంట్ ఉండదు కాబట్టి అవసరం లేదు, మీ ఇష్టం, స్కాఫోల్డ్ పెట్టుకున్న నో ప్రాబ్లం. సో ఇది వచ్చేసి నేను వీడియోస్ స్క్రీన్ అని పెట్టేస్తాను. వీడియోస్ స్క్రీన్ పెట్టేసి దీన్ని నేను సెంటర్లోకి అలైన్ చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ అని ఇంకోటి క్రియేట్ చేసేసిన. సో దీన్ని నేమ్ కూడా నేను మార్చేస్తా. సబ్స్క్రిప్షన్ స్క్రీన్ అని ఇక్కడ నేను ఇంకోటి క్రియేట్ చేసేసిన. ఓకే, జస్ట్ ఈ 2 మనకు చాలు. నేను ఇంకోటి ఇది యూజ్ చేసుకుంటా, లైక్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఈ హోమ్ స్క్రీన్ యూజ్ చేసుకుంటా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఆ లిస్ట్లో ఏం చేస్తానంటే నాకు కావాల్సిన స్క్రీన్స్ అన్ని పెట్టుకుంటా. సో ఈ లిస్ట్ ప్లేస్లో ఈ లిస్ట్ ఏం చేస్తుంది అంటే డాష్ బోర్డ్ స్క్రీన్స్ అని ఒకటి పెట్టారు. డాష్ బోర్డ్ స్క్రీన్స్. సో డాష్ బోర్డ్ స్క్రీన్స్ అని పెట్టేసా. సో ఈ స్క్రీన్స్లో నాకు నేను ఏదైతే స్క్రీన్స్ పాస్ చేయాలనుకున్నా ఆ స్క్రీన్స్ అన్నింటినీ లిస్ట్లో పంపిస్తాను అనమాట. ఫస్ట్ డాష్ బోర్డు, తర్వాత వీడియో స్క్రీన్, తర్వాత సబ్స్క్రిప్షన్ స్క్రీన్ కదా. సో ఇట్లా మనం ఇట్లా పెట్టేసుకున్నాం. అండ్ నేను ఈ స్క్రీన్స్ అన్నిటి లోడ్ డిఫరెంట్ ఇండెక్స్తో చేంజ్ చేస్తాను అనమాట. సో అది ఎట్లా అంటే ఇక్కడ నేను బాడీలో ఇప్పుడు ప్రజెంట్ నాకు
ఇది ఉంది కదా, సో ఇది నేను కామెంట్ చేసేసి ఇంకా మనకి ఇది అవసరం లేదు. సో ఈ బాడీలో నేను ఇదంతా కామెంట్ చేసేసా. సో కామెంట్ చేసేసి బాడీ, సో బాడీలో ఇది పెట్టేసి ఇప్పుడు నేను ప్రజెంట్ కింద ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఉంటాడో యూజర్ ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని లోడ్ చేసుకోవాలి. అది మన కరెంట్ ఇండెక్స్లో ఉంటుంది కదా. సో నేను జస్ట్ కరెంట్ ఇండెక్స్ అని పెట్టేసుకుని సరిపోయింది. సపోజ్ నేను వీడియో మీద కొట్టగానే నాకు వీడియో స్క్రీన్ లోడ్ అయింది, సబ్స్క్రిప్షన్ కొట్టగా సబ్స్క్రిప్షన్, హోమ్ కొట్టగానే నాకు హోమ్ స్క్రీన్ ఉంది కదా. సో నాకు ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్ లోడ్ అయిపోయింది. యాక్చువల్గా హోమ్ స్క్రీన్లో కూడా వేరే ప్రొఫైల్ ఉన్నట్టుంది. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం ఏ స్క్రీన్ కావాలనుకుంటే ఆ స్క్రీన్ని మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే, దీన్ని ఇక్కడ ఇంకో స్క్రీన్ పెడతాం. దీన్ని మెయిన్ స్క్రీన్ అంట. యాక్చువల్గా అది ఆల్రెడీ మనం వేరే పర్పస్ వాడుతున్నాం కదా, అందుకోసం దీన్ని మనం లేకపోతే డాష్ హోమ్ అని పెడతాం. అంటే మనకి మల్టిపుల్ హోమ్ స్క్రీన్స్ ఉండొచ్చు కదా, అదొకటి ఇదొకటి. సో దీన్ని డాష్ హోమ్ అని పెట్టేసాం. సో దీన్ని రీనేమ్ చేస్తాం, డాష్ హోమ్ స్క్రీన్. సో ఇక్కడ నేను జస్ట్ మనం డాష్ బోర్డ్ స్క్రీన్లోకి వచ్చేసి ఇక్కడ లిస్ట్లో నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోయింది. హోమ్ స్క్రీన్ లిస్ట్లో డాష్ హోమ్ స్క్రీన్ లోడ్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు నేను డాష్ బోర్డు ఇక్కడికి వచ్చాను, నాకు ఎప్పుడైతే అప్లికేషన్ లోడ్ అవుతుందో ఇక్కడికి వచ్చేసింది, తర్వాత హోమ్ స్క్రీన్ వచ్చేది, తర్వాత ఈ స్క్రీన్ వచ్చేది. ఒకవేళ మీకు ఇనీషియల్గా వీడియో స్క్రీన్ కావాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ 0 ప్లేస్లో 1 పెట్టేసుకొని రీరన్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ స్క్రీన్ అనేది మనకి లోడ్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ చూసారా వీడియో స్క్రీన్ అనేది లోడ్ అయిపోయింది. ఇట్లా మీరు ఏ ఇండెక్స్ కావాలనుకుంటే ఆ ఇండెక్స్తో మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా కలర్స్ ఎట్లా చేంజ్ చేయాలి, ఏది ఎట్లా చేంజ్ చేయాలి నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనకి ఇక్కడ బాటమ్ నావిగేషన్ బార్లో డిఫరెంట్ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఐకాన్ కలర్ వాడడం, లైక్ ఎలివేషన్ అది ఈ మూడింటిని యూజ్ చేస్తాం. కరెంట్ ఇండెక్స్, ఆన్ ట్యాప్, ఐటమ్స్ని. మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అనమాట. లైక్ ఫిక్స్డ్ కలర్ ఏం పెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టుకోవాలి, ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి, సెలెక్ట్ అయిన ఐటమ్ కలర్ ఏమి ఉండాలి, లైక్ అన్సెలెక్టెడ్ అయిన. ఇప్పుడు సపోజ్ సెలెక్టెడ్ అయిన ఐటమ్ కలర్ మీరు వేరే కలర్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనకి సెలెక్టెడ్ ఐటమ్ కలర్ ఉంది. సపోజ్ సెలెక్టెడ్ ఐటమ్ కలర్ మీరు బ్లాక్ పెట్టుకోవాలనుకున్నాను, జస్ట్ బ్లాక్ ఇచ్చేసుకుంటే మనకి ఎప్పుడైతే ఏదైతే మనం ఐటమ్ సెలెక్ట్ చేస్తామో దాని కలర్ ఆటోమేటిక్గా ఆ రెస్పెక్టివ్ కలర్లోకి మనకి చేంజ్ అయిపోయింది అనమాట. సపోజ్ అన్సెలెక్టెడ్ కలర్ మీరు వేరే కలర్ పెట్టాలనుకుంటే ఇక్కడ మనకి అన్సెలెక్టెడ్ కలర్ అని మనకి ఉంటుంది. సో అన్సెలెక్టెడ్ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ చూసారా అన్సెలెక్టెడ్ కలరు, అన్సెలెక్టెడ్ ఐకారు, ఫాంట్ సైజు, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఒకవేళ మీరు సెలెక్టెడ్ చేంజ్ చేసుకొని జస్ట్ సెలెక్టెడ్ అని క్లిక్ చేస్తే మనకి సెలెక్టెడ్ ఫాంట్ సైజు, సెలెక్టెడ్ ఐకాన్ థీము, సెలెక్టెడ్ లేబుల్, సో ఇట్లా మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు దాన్ని పట్టుకొని చేంజెస్ చేసుకోవచ్చు, మీకు అది ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా. ఇంకా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏమి, ఒక ఐకాన్ సైజు, సెలెక్టెడ్ ఐకాన్ సైజు చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. ఒక సెలెక్టెడ్ ఐటమ్ సైజు మనం 30 పెట్టాలనుకుంటే సెలెక్టెడ్ అయిన ఐటమ్ది మనకి ఆ ఐకాన్ సైజ్ వచ్చేసి మనకి 30 అవుతుంది, కానీ ఫిక్స్డ్గా 24 పెట్టుకోవడమే కరెక్ట్. మనకి వేరే వాటి కూడా మీద కూడా ఎఫెక్ట్ పడింది. యాక్చువల్ ఫాంట్ సైజ్ పెట్టాం, ఐకాన్ సైజ్ సెలెక్టెడ్. మనం మొత్తానికి అన్నిటికీ చేంజ్ చేసుకోవాలనుకుంటే థీమ్ ఉంది కదా, సో ఆ థీమ్కి వచ్చేసి మన ఈ థీమ్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐకాన్ సైజ్ అనేది ఫిక్స్ ఉంటుంది. సో ఐకాన్ సైజ్ నేను తప్ప చెప్పాను. సో ఇక్కడ మనకి ఇది ఐకాన్ సైజ్ వచ్చేసి ఒకవేళ 30 కావాలనుకుంటే 30 పెట్టుకుంటే మనకి ఐకాన్ సైజ్ కూడా ఆటోమేటిక్గా పెరిగింది. ఒకవేళ మీకు 20 కావాలనుకుంటే, ఇంకా చిన్నది కావాలనుకుంటే 20, లేకపోతే డిఫాల్ట్గా వదిలేయాలనుకుంటే డిఫాల్ట్గా అది రిమూవ్ చేసేస్తే డిఫాల్ట్గా మనం ఎంతైతే ఇచ్చామో అంత వాల్యూ సెట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకొక ఐటమ్ని యాడ్ చేస్తాను. సో ప్రొఫైల్ అని యాడ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా దాని బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూసారు, ఇక్కడ నేను పర్సన్ అని చేంజ్ చేస్తాను. సో పర్సన్ అని చేంజ్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఇక ఈ బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేస్తుంటేనే నాకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా అంటే
బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తాన్ని చేంజ్ చేస్తా. ఇది మొత్తం ఇంకా మనం కస్టమైజ్ చేసుకోవాలి. సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం సమ్ ఎల్లో కలర్ ఇచ్చా, వర్క్ అవ్వలేదు. సో నాకు తెలిసి ఐటమ్ కలర్స్ని చేంజ్ చేయాలనుకుంటా. అన్సెలెక్టెడ్ ఐటమ్ కలర్స్ డాట్ గ్రే. సో ఇట్లా అన్సెలెక్టెడ్ ఐటమ్ కలర్ అంటే మనకి ఇక్కడ సెలెక్ట్ చేయలేదు కదా, సో వాటి కలర్ గ్రే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇంతకు ముందేమో ఇప్పుడు సపోజ్ ఇది నేను రిమూవ్ చేస్తే, ఇక్కడ రిమూవ్ చేస్తే నాకేం చూసారు, నేమ్ చూపిస్తుంది, సబ్స్క్రిప్షన్ చూపిస్తుంది, లైక్ నేమ్ చూపిస్తుంది, ఐకాన్ చూపిస్తుంది. అదే నేను ఎప్పుడైతే 4th ఐటమ్ యాడ్ చేస్తానో నాకు బిహేవియర్ చేంజ్ అయిపోతుంది, జస్ట్ ఐకానే చూపిస్తుంది. నేను సెలెక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ స్క్రీన్ యొక్క ఆ నేమ్ చూపిస్తుంది. సో ఇట్లా మనకి ఏంటంటే ఇక్కడ మనకి టైప్ ఉంటుంది, లైక్ ఇక్కడ టైప్ అని ఒకటి ఉంటుంది అనమాట, బాటమ్ నావిగేషన్ బార్ టైప్. సో బాటమ్ వేర్ ఈజ్ ఇట్, సారీ జస్ట్ టైపే. సో టైప్లో మనం బాటమ్ నావిగేషన్ బార్ టైప్ అని మనకి ఒకటి ఉంటుంది అనమాట. అదేంటిదంటే మనకి ఫిక్స్డా షిఫ్ట్ అని ఉంటుంది. ఫిక్స్డ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇట్లా ఎప్పుడు ఇట్లా మనకి చూపించేస్తూ ఉంటుంది అనమాట. లైక్ మనకి ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ 3 స్క్రీన్లో పెట్టాం కదా, ఇక్కడ మనం 3 స్క్రీన్లో పెట్టాం. ఇప్పుడు ప్రొఫైల్ కూడా వచ్చాయి కదా మనకి ఇబ్బంది అవుతుంది. సో నేను జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక సబ్స్క్రిప్షన్ స్క్రీన్ అని ఇంకో డమ్మీ కూడా యాడ్ చేసేసాను. సో ఇట్లా మనకి ఒకవేళ ఫిక్స్డ్ కావాలా షిఫ్ట్ కావాలనుకున్నప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఫిక్స్డ్ అంటే ఏంటంటే మనకి బోత్ లేబుల్ ఐకాన్ చూపిస్తుంది. అదే నేను ఒకవేళ షిఫ్ట్ అని పెట్టాను అనుకోండి, షిఫ్టింగ్ అని. సో షిఫ్టింగ్ అని పెడితే మనకి ఏది కావాలనుకుంటే ఆ సెలెక్ట్ చేసిన ఐడియాని చూసేది, మిగతాది అనేది మనకి ఇట్లా డమ్మీకి చూపించేస్తుంది అనమాట. సో ఇది మనం మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. మీకు మీ విష్ అది బేస్డ్ ఆన్ మీ విష్ మీద మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఇది కూడా మీకు తగ్గట్టు మీరు కస్టమైజేషన్ చేసుకొని, మనకి మోస్ట్లీ అయితే మనకి ఇంకా ఇవే ఉంటాయి బాటమ్ నావిగేషన్ బార్. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు పైన స్క్రీన్ మనం చేంజ్ చేసుకుంటాం. ఈ పైన స్క్రీన్ మనం అప్కమింగ్ క్లాసెస్లో బిల్డ్ చేస్తుంటాం. లైక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏం బిల్డ్ చేయలేం కదా, సో అప్కమింగ్ స్క్రీన్లో ఈ స్క్రీన్స్ కూడా మనం బిల్డ్ చేస్తాం. ఇది బాటమ్ నావిగేషన్ బార్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనం డ్రావర్ విజెట్ గురించి మాట్లాడాలి. సో ఈ డ్రావర్ విజెట్ కూడా మనకి చాలా అప్లికేషన్ యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఏంటంటే జీమెయిల్ మొబైల్ అప్లికేషన్ అన్నమాట. సో మీరు జీమెయిల్ మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ బాటమ్ నావిగేషన్ డ్రావర్ యూజ్ చేస్తారు. ఏమి స్క్రీన్ షాట్ పెట్టలేదు, ఇది వేయకూడదు కదా. ఓకే, యాప్ ఓపెన్ చేస్తా, ఇమేజెస్ ఓపెన్ చేస్తా. ఓకే, ఇక్కడ ఉంది. సో మీరు ఎప్పుడైనా జీమెయిల్ కానీ యాక్చువల్గా ఇది ఎందుకు ఎట్లా వస్తుంది, ఇది బెస్ట్. ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇది మనకి దీన్ని మనం నావిగేషన్ మనకి ఇది ఉంది కదా, సో సైడ్ నావిగేషన్ డ్రావర్ అంటాం. ఇది కూడా మనకి డ్రావరే. సో ఇది ఏం చేస్తుందంటే మనం మల్టిపుల్ ఐటమ్స్ చూపించుకోవచ్చు. ఇది ఏంటంటే మనం ఓల్డ్ అప్లికేషన్స్లో బాగా యూజ్ చేసేవాళ్ళం అనమాట. మీరు ఒకప్పుడు పాత అప్లికేషన్లో లైక్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చూస్తుంటే మనకి ప్రతి ఒక్కటి ఇట్లా నావిగేషన్ డ్రావర్ పెట్టేసి మనకు చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ మధ్య అంతా బాటమ్ నావిగేషన్ కానీ పైన ట్యాబ్స్ కానీ యూజ్ చేస్తున్నారు. ఇట్లా సైడ్ డ్రావర్ తక్కువ యూజ్ చేస్తున్నారు. అది మన అప్లికేషన్ తక్కువ అని చెప్పుకోముడు, చాలామంది తక్కువ ఎందుకో యూజ్ చేయట్లేదు. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎందుకు యూజ్ చేయట్లేదు, కానీ తగ్గిపోయింది అనమాట. ఇది ఎందుకంటే మనకి ఇట్లా మనకి జీమెయిల్లో మాత్రం కన్సిస్టెంట్గా యూజ్ చేస్తున్నారు. జీమెయిల్లో చాలా సంవత్సరాల నుంచి అంతే, వాళ్ళు అయితే చేంజ్ చేయలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే మన అప్లికేషన్లో ఏదైనా ఇంపార్టెంట్ కానీ సబ్ ఇంపార్టెంట్ లైక్ మనకి ప్రయారిటీ తక్కువ ఉన్న వాటిని అన్నింటిని కూడా మనం ఇందులో చూపించుకోవచ్చు అనమాట. అట్లా ఏ యూజర్ లాగిన్ అయ్యండి, అతని ప్రొఫైల్, అతని యూజర్ డీటెయిల్స్ వాటన్నిటిని చూపించవచ్చు. కింద లాగౌట్ బటన్ పెట్టుకోవచ్చు అనమాట. మన అప్లికేషన్లో ఉండే ఇప్పుడు సపోజ్ మనం బాటమ్ నావిగేషన్ బార్లో ఏమనుకున్నాం, ఓన్లీ మనం 5 ఐటమ్సే పెట్టుకోవాలి ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. అట్లా కాదు, మన అప్లికేషన్ ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ జీమెయిల్ ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెయిల్స్ వస్తుంటాయి, లైక్ స్పామ్ కానీ ప్రమోషనల్ కానీ పర్సనల్ కానీ అప్డేట్స్ కానీ అట్లా డిఫరెంట్ వచ్చినప్పుడు మనం ఇట్లా చూపించుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూపించాలంటే మనకి కుదరదు. సో అలాంటప్పుడు మనకి ఈ డ్రావర్ అనేది కాన్సెప్ట్ మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట.
ఒకవేళ మీకు ఏది చూస్ చేసుకోవాలో తెలియకపోతే మీ డిజైనర్ టీంని అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళే డిజైన్ చేసిస్తారు. ఎందుకంటే వాళ్ళు స్టడీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏది పెట్టాలి ఎట్లా అని. సో అలాంటప్పుడు మనం ఇట్లా సైడ్ నావిగేషన్ డ్రావర్ వాడతాం అనమాట. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. అండ్ ఇప్పుడు దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఈ డ్రావర్ కూడా మనకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు మనకి స్కాఫోల్డ్లో ఇది ప్రీబిల్డ్ విజెట్ అనమాట. సో మళ్ళీ మనం సపరేట్గా మనం బిల్డ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ మనకి డ్రావర్ అని మీరు జస్ట్ టైప్ చేసేస్తే మనకి ఈ ప్రాపర్టీ వచ్చేస్తుంది. మనకి ఫ్లటర్ ఆల్రెడీ డ్రావర్ అని కూడా ఒక సపరేట్ ఇంకొక విజెట్ ఉంది. బాటమ్ నావిగేషన్ బార్కి ఎట్లయితే విజెట్ ఉందో మనకి డ్రావర్కి కూడా మనకి విజెట్ ఉందన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు దాకా మన ఇప్పుడు సపోజ్ ఇది కామెంట్ చేస్తాం, మన స్క్రీన్ చూసింది ఎట్లుందో మనకి డాష్ బోర్డ్ అనేది స్క్రీన్ ఇక్కడికి వచ్చింది కదా. ఎప్పుడైతే నేను డ్రావర్ని ఎనేబుల్ చేస్తానో నాకు ఆటోమేటిక్గా ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చేసి నాకు ఇక్కడ ఒక 3 వర్టికల్ లైన్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి హారిజాంటల్ లైన్స్ వచ్చేసినాయి వర్టికల్గా, 3 హారిజాంటల్ లైన్స్ వర్టికల్గా వచ్చినాయి. సో దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇట్లా నాకు ఈ విండో అనేది ఓపెన్ అయ్యింది అనమాట. ఇక్కడ చూసారు మనకి ఈవెంట్ కెమెరా కూడా డ్రావర్లోకి వస్తుంది. అది మనం తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు సేఫ్ ఏరియా యూజ్ చేసుకుని. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇట్లా డ్రావర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ నేను ఒకవేళ అవుట్ సైడ్ దీని మీద క్లిక్ చేస్తే డ్రావర్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. నేను ఇట్లా స్వైప్ కూడా చేసుకోవచ్చు. అది ఒకవేళ మీరు ఫేస్బుక్లో చూస్తే మీరు ఫ్లిప్కార్ట్లో చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఫేస్బుక్లో చూస్తే రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు రైట్ సైడ్ కావాలనుకుంటే ఎండ్ డ్రావర్ అని ఉంటుంది. సో ఎండ్ డ్రావర్ అంటే మనకి రైట్ సైడ్ వస్తే మనకి ఎండ్ డ్రావర్ అంటాం అనమాట. సో మీరు ఒకవేళ ఎండ్ డ్రావర్లో కావాలనుకుంటే ఎండ్ డ్రావర్లో పెట్టుకోవచ్చు. ఇది రావట్లా మేబీ స్పేస్ కన్స్టెంట్ వల్ల. రీస్టార్ట్ చేసిన. సో ఎండ్ డ్రావర్ నాకు తెలిసి మేబీ ఈ యాక్షన్స్ వల్ల రావట్లేదు అనుకుంటా. స్పేస్ సో ఇప్పుడు నేను కామెంట్ చేయగానే నాకు ఇక్కడ ఎండ్ డ్రావర్ కూడా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఎండ్ డ్రావర్ అన్నప్పుడు మన సైడ్ యాక్షన్స్ వాడితే మనకి స్పేస్ సరిపోదు కదా. సో అందుకోసమని అది పాపులర్ కాలేదు. సో ఎండ్ డ్రావర్ అంటే మనకి లెఫ్ట్ ఇటు సైడ్ వస్తే మనం ఎండ్ డ్రావర్ అంటాం, ఇటు వస్తే మనకి మామూలు డ్రావర్ అంటే ఇటు సైడ్ వస్తే ఎండ్ డ్రావర్ అంటాం. దానికి కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక డ్రావర్ గురించి చెప్తా, మీకు ఒకళ్ళు కావాలనుకుంటే అది కూడా మీరు నేర్చుకోండి, అది మీ ఇష్టం, అప్ టు యూ. నేనైతే జస్ట్ దీని ఒకదాని గురించి చెప్తున్నా. సో దీనికి కూడా డిజైన్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అనమాట. ఏది ఎక్కడ పెట్టాలి, లైక్ యాక్షన్స్ ఉన్నప్పుడు ఇది చూపించాలా లేదా అని. సో అవన్నీ మనం ఫాలో అవ్వకుండా మనం డిజైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇది డ్రావర్ వచ్చింది కదా. సో ఈ డ్రావర్ విజెట్లో మనకి ఏమేమి ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కలరు, ఎలివేషన్, అవన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి చైల్డ్ ఉంది. సో చైల్డ్ విజెట్లో మనం ఏం చేసుకుంటాం అంటే, సపోజ్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇప్పుడు కలర్ మొత్తాన్ని చేంజ్ చేయాలి, లైక్ నాకు గ్రే కలర్ పెట్టాలి అనుకుంటే ఇట్లా గ్రే కలర్ పెట్టేసి దీని మీద క్లిక్ చేయగా నాకు ఇట్లా గ్రే కలర్ వచ్చేసింది. లేదు నాకు ప్యూర్ వైట్ కావాలనుకుంటే జస్ట్ వైట్ పెట్టేసుకుంటే మనకి వైట్ కలర్ వస్తుంది. నెక్స్ట్ చైల్డ్ తీసుకున్నా అంటే మనకి ఇక్కడ మనకి ఎలిమెంట్స్ కావాలి కదా. సో చైల్డ్ తీసుకొని నాకు కాలం విజెట్ తీసుకున్నా, ఎందుకంటే నేను మల్టిపుల్ ఐటమ్స్ ప్లేస్ చేయాలి కాబట్టి. సో ఇట్లా నేను చిల్డ్రన్ అని పెడితే నాకు ఆటోమేటిక్గా నేను ఇక్కడ మల్టిపుల్ వాటిని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే డ్రావర్ హెడర్ అని ఒక సపరేట్గా ఇంకొక విజెట్ ఉందన్నమాట. సో ఈ విజెట్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూసి అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా. సో దీన్ని ఏంటంటే డ్రావర్ హెడర్ అంటారు. సో ఇదేనా డ్రావర్ బాడీ కానీ చిల్డ్రన్స్ కానీ అనుకోవచ్చు. ఇదంతా డ్రావర్ హెడర్ కదా. సో దీనికి కూడా మనకి సమ్ 95 సంథింగ్ ఎన్నో పిక్సెల్ హైట్ ఉండాలని ఉంటుంది. మన నేటివ్ ఆండ్రాయిడ్లో చేసినప్పుడు మనకి ఫిక్స్డ్ పెట్టుకునేవాళ్ళం. నేటివ్ ఆండ్రాయిడ్లో ఇదే కాంపోనెంట్ బిల్డ్ చేయాలంటే మనకి అట్లీస్ట్ ఒక 30-40 మినిట్స్ పడుతుంది ఎక్స్పీరియన్స్ ఉంటే. ఫ్లటర్లో మనకి ఒక సెకండ్లోనే అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫ్లటర్లో మనకి ఎవ్రీథింగ్ ప్రీ బిల్డ్ వచ్చేస్తాను కాబట్టి. మన నేటివ్ ఆండ్రాయిడ్ వేరే వాటికి వెళ్తే మొత్తం మనం ఓన్గా బిల్డ్ చేసుకోవాలి, మనకి ప్రతి దగ్గర మనకి ఎక్కడ దొరకదు అనమాట. సో ఈ డ్రావర్ హెడర్ ఏంటంటే మనకి ఫ్లటర్ వల్ల ఒక విజెట్ని కూడా మనకి తయారు చేసి ఇచ్చేసారనమాట. ఇట్లా డ్రావర్ హెడర్ ఫిక్స్డ్ హైట్ అని. సో దీనికోసం ఏంటంటే మనం ఇది చిల్డ్రన్ మస్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటా. దీనికి చైల్డ్ ఉండాలనుకుంటా ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి ఏమైంది కాన్స్టెంట్ విత్ కన్స్ట్రక్టర్ ట్రై టు ఏం అడుగుతుంది, డ్రావర్ హెడర్లో ఏదైనా రిక్వైర్డ్ ఉందా, ఏం లేదు కదా. ఓకే చైల్డ్ రిక్వైర్డ్ ఉంది ఖచ్చితంగా. సో చైల్డ్ పెట్టేసుకుని సపోజ్ నేను జస్ట్ సాయి లేకపోతే ఫ్లటర్ అండ్ డాట్ అని పెట్టేసిన ఇక్కడ.
సో ఫ్లటర్ అండ్ డాట్ పెట్టేసినప్పుడు నాకు ఇక్కడ చూసారు నాకు ఎంత స్పేస్ అనేది ఆక్యుపై అయిపోయింది అనమాట. దీనికి కలర్ ఎట్లా చేంజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మనకి డెకరేషన్ ఉందా, సో కలర్ చేంజ్ చేయాలంటే మనకి డెకరేషన్ ఉంది కదా, సో ఈ డెకరేషన్ యూజ్ చేసుకోవచ్చు. మనం కంటైనర్ వాడుతాం కదా, సో ఇక్కడ మనం బాక్స్ డెకరేషన్ యూజ్ చేసుకొని కలర్స్ సెట్ చేసుకోవచ్చు. కలర్స్ డాట్ సమ్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ ఇచ్చినప్పుడు మనకి ఇట్లా మనకి ఇది ఫిక్స్డ్ హైట్ వచ్చేసి ఫిక్స్డ్ ఉంది కానీ విడ్త్ రాలేదు. సో దానికోసం నేను చేసేది మళ్ళీ దీన్ని కంటైనర్కి విడ్త్ చేసి డబల్ విడ్త్ వచ్చేసి డబల్ డాట్ ఇన్ఫినిటీ. సో నాకు ఇట్లా ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసింది. ఇక్కడ చూసారా మనకి హైట్ వచ్చేసి ఒక ఫిక్స్డ్ హైట్ వచ్చేసింది. నాకు మొత్తం తీసుకోలేదు, ఎందుకంటే ఇది మనకి మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్ ప్రకారం మనకి హైట్ వస్తుంది. ఇక్కడ మీరు మార్జిన్, ప్యాడింగ్, డ్యూరేషన్ ఇవన్నీ మీరు కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, అది అప్ టు యూ. తర్వాత ఇప్పుడు నేను చిల్డ్రన్స్ గురించి చెప్తే ఇక్కడ మనం చిల్డ్రన్స్ని మనం ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక టెక్స్ట్ బటన్ పెడతా. సో టెక్స్ట్ బటన్ పెట్టేసి చైల్డ్ వచ్చేసి హోమ్ అని పెట్టా. సో నాకు ఇక్కడ చూసారు నాకు హోమ్ అని వచ్చింది. ఇంకా మీరు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు, అండర్లైన్ పెట్టుకొని బాక్స్ వేసుకొని మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కింద లైన్ కావాలంటే ఇక్కడ మనకి డివైడర్ అని ఒక విడ్జెట్ ఉంటుంది, సపరేట్ విడ్జెట్. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఇట్లా ఒక అండర్లైన్ లెక్క ఇస్తుంది అనమాట ప్రతి విడ్జెట్. ఇక్కడ మనకి కావాలనుకుంటే ఇట్లా అండర్లైన్ మనం క్రియేట్ చేసుకోకుండా ఇట్లా మనం ఈ విడ్జెట్ని యూజ్ చేస్తే మనకి అండర్లైన్ వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు యూజ్ చేసుకుంటే మీకు ఇట్లా హోము, లాగౌట్, సో ఇట్లా లాగౌట్ ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. దీన్ని మనం క్రాస్ యాక్సెస్ సో ఇట్లా స్టార్ట్ పెట్టుకుంటే మనకి ఇదన్నీ స్టార్టింగ్లో వస్తాయి. సో ఇంక ఇది మీ ఇష్టం అనమాట, మీరు ఎట్లా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అట్లా డెకరేట్ చేసుకోండి. ఇట్లా మనకు వీళ్ళు ఇట్లా పెట్టారు. ఒకవేళ మీకు ఐకాన్ కూడా కావాలనుకుంటే ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ టెక్స్ట్ బటన్కి ఐకాన్ కావాలనుకుంటే మనకి ఇక్కడ ఇంకొక విడ్జెట్ కూడా ఉంది. సో మనం అది మాట్లాడుకోవాలి. టెక్స్ట్ డాట్ ఐకాన్ అంటే మనకు ఒక సపరేట్ విడ్జెట్ ఉంది. సో టెక్స్ట్ బటన్ విత్ ఐకాన్ కావాలనుకుంటే మనం ఈ విడ్జెట్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు అనుకోసం ఎందుకు ఇన్ని విడ్జెట్లు యూజ్ చేసుకోవాలని మీ ఇష్టం, మీరు యూజ్ చేసుకోండి, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మీరే ఒక విడ్జెట్ని క్రియేట్ చేసుకోండి, అది అప్ టు యూ. అక్కడ ఎవరు ఏం ఫోర్స్ చేయరు, అది మీ ఇష్టం. మనం ఇంకా డిజైనర్లు ఇచ్చేటప్పుడు అయితే మొత్తం మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట, మనకి ఎవరు చెప్పరు. ఇది విడ్జెట్. సో టెక్స్ట్ లాగౌట్. సో ఇట్లా లాగౌట్ అని పెట్టేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం ప్రతిసారి ఇదంతా ఇప్పుడు సపోజ్ ఇంకోటి కావాలనుకుంటే నేను ఇట్లా కాపీ పేస్ట్ చేసుకున్నాను కదా, ఇట్లా ప్రతిసారి ఇట్లా చేయకుండా మనం ఒక కామన్ విడ్జెట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కామన్ విడ్జెట్ కాన్సెప్ట్ ఇంకా మనం అది నేర్చుకోలేదు, కావాలంటే ఇప్పుడు చెప్పేస్తా. సో అదేంటంటే ఇప్పుడు ప్రతిసారి ఈ విడ్జెట్ మొత్తాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇదే కోడ్ని కాపీ పేస్ట్ చేసి చేస్తున్నాం. ఏదైనా మళ్ళీ ఒక చేంజ్ చేయాలంటే మళ్ళీ మొత్తం చేంజ్ చేయాలి కదా, అట్లా చేంజ్ చేయకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక కామన్ విడ్జెట్ లాగా క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ విడ్జెట్స్ అని పెడుతున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. సో విడ్జెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఇక్కడ నేను ఇక్కడ ఏం క్రియేట్ చేస్తున్నా అంటే డ్రావర్ ఐటమ్ విడ్జెట్ అని ఒకటి ప్లేస్ చేసిన డాట్. సో డ్రావర్ ఐటమ్ విడ్జెట్ అని ఇక్కడ నేను ఒక స్టేట్లెస్ విడ్జెట్ క్రియేట్ చేస్తా. సో డ్రావర్ ఐటమ్ అని పెట్టేసిన. సో ఇది నేను కట్ చేసుకుంటే ఇది కట్ చేసేసుకొని డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తారు రోలో. సో రోలో పెట్టేస్తా. యాక్చువల్గా ఇది రో కాదు, మనకు కాలం. సో కాలంలో పెట్టేస్తా. సో కాలంలో పెట్టేసా. సో ఇంకా మనం ప్రతిసారి ఇదంతా మనం కాల్ చేయక్కర్లే, డైరెక్ట్గా నేను ఈ డ్రావర్ ఐటమ్ విడ్జెట్ ఉంది కదా, సో డ్రావర్ ఐటమ్ విడ్జెట్ కదా, సో దీన్ని రీనేమ్ చేస్తా. ఏం చేయలేదు, నేను మళ్ళీ సపరేట్గా ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక విడ్జెట్ పెట్టా. నాకు కావాల్సిన టెక్స్ట్ బటన్ ఆ డివైడర్ని తెచ్చేసుకొని ఈ విడ్జెట్లో పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ విడ్జెట్ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటా. సో ఇది బాగా ఇంపార్టెంట్ ఫ్లో అనమాట. మన రియల్ టైమ్ అప్లికేషన్లో మొత్తం ఇంతే చేస్తాం కామన్ విడ్జెట్స్. సపోజ్ ఈ అప్లికేషన్ ఇది నాకు 100 సార్లు కావాలనుకోండి,
నేను 100 సార్లు 100 స్క్రీన్స్లో అప్ చేసుకుంటా. ఒకవేళ నాకు ఏదైనా చిన్న చేంజ్ కావాలనుకోండి, సపోజ్ దీన్ని నేను స్టార్టింగ్ పెట్టాలని కూడా క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ స్టార్ట్ అని పెట్టుకుంటా. నాకు స్టార్టింగ్ వచ్చేసి ఒకవేళ నాకు ఈ కలర్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ నేను ఒక్క చోటకి వచ్చేసి కలర్ చేంజ్ చేస్తే నాకు త్రూ అవుట్ అప్లికేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇది అనమాట మనకి పవర్ఫుల్, మనకి ఏమంటారు దాన్ని, మనకి దాని పేరు రీయూజబిలిటీ యొక్క పవర్ఫుల్. ఇది ఇంత పవర్ఫుల్ అనమాట. లైక్ మన అప్లికేషన్ మనకు చాలా వర్క్ అనేది మనకి మొత్తం బర్డెన్ అంతా తగ్గిపోయింది అనమాట. సేమ్ కాంపోనెంట్ని 100 సార్లు వచ్చినా మనం రీయూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు. సో ఈ టెక్స్ట్ని వీటన్నిటి మార్చాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం పారామీటర్ నుంచి యాక్సెప్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఇప్పుడు ఒకవేళ నేమ్ చేంజ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ టైటిల్ అని పెట్టేసుకొని ఇక్కడ దిస్ డాట్ టైటిల్. సో ఇక్కడ నేను టైటిల్ అని పెట్టేసుకుంటా. ఈ లాగౌట్ ప్లేస్లో నేను టైటిల్ని డిస్ప్లే చేసుకుంటా. సో ఇక్కడ నాకు టైటిల్ కావాలంటే నేను ఇక్కడ టైటిల్ పాస్ చేసుకుంటా, లైక్ హోమ్ అని పాస్ చేసుకుంటా. నెక్స్ట్ లాగౌట్ అయితే లాగౌట్ అని పాస్ చేసుకుంటా. సో ఇది నాకు తగ్గట్టు నేను చేంజ్ చేసుకుంటూనే ఉంటాను అనమాట. లైక్ నాకు ఎట్లా కావాలనుకుంటే అట్లా. ఒకవేళ మనకి ఆన్ ట్యాబ్ కూడా కావాలనుకుంటే డైరెక్ట్ మనం ఫంక్షన్ కూడా పాస్ చేసుకోవచ్చు అనమాట. సో సరే, ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ అంటే అడగండి. ఇట్లా కామన్ విజెట్ క్రియేట్ చేసేది మీరు కూడా ఇంతే ప్రాక్టీస్ చేయండి. అండ్ దీన్ని మెథడ్ పాస్ చేసుకొని మనం క్లిక్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను నేను. అది ఒక్కటి చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. క్లాస్ లెంత్ అయింది అనుకో మాకండి, ఎందుకంటే ఒక ఫ్లోలో ఉన్నప్పుడు మనం నేర్చుకుంటే ఏంటంటే మళ్ళీ రేపు చెప్తే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. సో అందుకోసమే నేను కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ చెప్తున్నా. సో క్లాస్ ఎక్కువ టైం అని చెప్పి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు మనం చివరికి వచ్చిన కాడ ఇప్పుడు మనం నేర్చుకునేది మనం రియల్ టైంలో చేసుకోవడం వల్ల మన కోడ్ ఎఫిషియెంట్గా ఉంటుంది, రీడబిలిటీ కూడా ఉంటుంది, మన వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు కామన్ విజెట్లోంచి ఇప్పుడు నేను ఆన్ ట్యాప్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నేను అప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటా, ఫంక్షన్ అని. సో ఆన్ ట్యాప్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దిస్ డాట్ ఆన్ ట్యాప్. సో ఇది మేబీ నల్ అని నేను ఇట్లా అంటే ఇస్తే ఇస్తాడో లేకపోతే లేదు. సో నేను డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఆన్ ప్రెస్లో ఏం చేస్తాను, నేను ఆన్ ట్యాప్ మెథడ్ని ఇచ్చేస్తాను అనమాట. ఆన్ ట్యాప్ ఇచ్చేస్తే ఏమొస్తుంది, ఫంక్షన్ కెనాట్. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ జస్ట్ ఫంక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆన్ ట్యాప్ నాట్ ఈక్వల్ టు నల్ అయితేనే ఆన్ ట్యాప్ పాస్ చేస్తాం, లేకపోతే నల్ పాస్ చేసుకుంటాం. సో ఆన్ ట్యాప్ కావాలనుకుంటే పాస్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను ఆన్ ట్యాప్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు నాకు ఇంకా చాలా సింపుల్. సో ఆన్ ట్యాప్ని ఇంప్లిమెంట్ చేసుకొని జస్ట్ ఇక్కడ నేను ఆన్ ట్యాప్ అని మెథడ్ని కాల్ చేసేసుకుంటా, కాన్స్టెంట్ రిమూవ్ చేసేస్తా. ఇప్పుడు ఏదైనా స్క్రీన్కి మూవ్ అవ్వాలనుకున్నా కానీ నేను డైరెక్ట్గా నావిగేటర్ డాట్ పుష్ టు, ఒకవేళ నాకు సపోజ్ మెటీరియల్ పేజ్ రౌట్, ఇప్పుడు నేను ఏ స్క్రీన్కి మూవ్ అవ్వాలనుకుంటున్నా, సపోజ్ నేను వీడియో స్క్రీన్కి మూవ్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే డాష్ హోమ్ స్క్రీన్కి మూవ్ అవ్వాలనుకుంటే నేను డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసా. దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్ ఇక్కడ చూసారా మనకి డాష్ హోమ్ స్క్రీన్కి వచ్చేసింది. నేను బ్యాక్ కొట్టేస్తే మళ్ళీ ఈ స్క్రీన్కి వచ్చేస్తాడు. సో ఈ విధంగా మనం నావిగేషన్ కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు చూసారు ఇది ఎంత సింపుల్గా ఉంది. ఇక్కడ మనం ఆన్ ట్యాప్ పాస్ చేసుకున్న మెథడ్ని ఆ కాల్ బ్యాక్ని ఇక్కడ పెట్టేసుకున్నాం, దాన్ని కనించేసి మనం యాక్సెస్ చేసేసుకుంటున్నాం. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది, నేను బ్యాక్కి వెళ్ళి నేను ఇట్లా మళ్ళీ ఫ్రంట్కి వస్తే నాకు ఇది ఇంకా ఓపెన్లోనే ఉంది. సో దీన్ని క్లోజ్ చేయాలంటే ఎట్లా అంటే మీరు జస్ట్ నావిగేటర్ డాట్ పాప్ అని కాల్ చేస్తే మనకి ఇది క్లోజ్ అయిపోయింది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను దీనికి పెట్టి చూపిస్తాను లాగౌట్కి. సో ఆన్ ట్యాప్ దీనికి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. సో ఇంప్లిమెంట్ చేసేసుకుని ఇక్కడ కాన్స్టెంట్ తీసేస్తా. సో ఇప్పుడు నేను లాగౌట్ మీద క్లిక్ చేయగానే నాకు ఇది డ్రావర్ క్లోజ్ అయిపోతుంది. చూసారా, డ్రావర్ క్లోజ్ చేయాలంటే ఇట్లా మనం ఆన్ ట్యాప్ నావిగేటర్ డాట్ పాప్ కాంటెక్స్ట్ అని పెట్టేసుకుంటే మనకి సరిపోయింది. ఇప్పుడు నేను దీని మీదకి వెళ్ళినా కానీ ఈ స్క్రీన్కి వచ్చేస్తాను. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ డాష్ హోమ్ స్క్రీన్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు అంటే మనం ఒక స్క్రీన్ ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనం నావిగేషన్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది మనకి నావిగేషన్ డ్రావర్లో కూడా మనం ఇక్కడ లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ పర్టికులర్ విడ్జెట్ని సెలెక్ట్ ఐటెంలో ఆ పొజిషన్లో పెట్టేసుకొని దాన్ని ఇక్కడ మీరు రీలోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్కి కావాలంటే మనం ఒకవేళ వేరే స్క్రీన్కి తీసుకెళ్ళాలంటే వేరే స్క్రీన్కి కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట నావిగేషన్. అది మన విషయం. ఒకవేళ అక్కడ మీరు ఇంకా కస్టమైజేషన్ కావాలనుకుంటే ఇంకా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డెకరేషన్లో మీకు ఒక ఐకాన్ కూడా పెట్టాలనుకుంటే సర్కిల్ ఏదైనా ఐకాన్ జస్ట్ కాలంతో ర్యాప్ చేసి సర్కిల్ అవతారని పెట్టేసుకొని ఇక్కడ మనకి సర్కిల్ అవతారం వచ్చేస్తుంది కదా. మీకు సర్కిల్ అవతారం వస్తే మీకు ఇష్టం వచ్చింది మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పెట్టేసుకుంటే మనకి వచ్చేసింది స్టార్ట్ క్రాస్ ఎక్సెల్. సో ఇట్లా మనం పెట్టుకోవాలనుకుంటే మనం ఈ విధంగా కూడా మార్చుకోవచ్చు అనమాట. హెచ్ఎన్ పెట్టి సో మనకి హెచ్ఎన్ వచ్చు. సో ఈ విధంగా మీరు ఎట్లా కావాలనుకుంటే ఎఫ్ఎండి అనుకుంటే ఎఫ్ఎండి వస్తుంది. సో ఇదే అన్నమాట డ్రావర్ విజెట్. జస్ట్ అయితే కాన్సెప్ట్ నేర్చుకోండి. మీకు ఏ విధంగా నావిగేషన్ కావాలనుకుంటే ఆ విధంగా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విజెటే కాదు, మీరు ఇంకా ఏదైనా బటన్ కావాలనుకున్న బటన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇది యాక్చువల్గా లిస్ట్ కదా, మీకు ఇష్టం వచ్చిన విజెట్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇదే ఇది ఒక నిమిషం చూద్దాం. ఇప్పుడు నేను కూడా ఎప్పుడు చూడలేదు. విడ్త్ అని ప్రాపర్టీ ఉంది, మేము చేసుకోవచ్చు అనుకుంటా. విడ్త్ ఒకవేళ నాకు 100 కావాలి అనుకుంటే ఒక 100 అంటే వచ్చు. 400 కావాలంటే 400 వస్తుంది, మార్చుకోవచ్చు. డ్రావర్ కి ఐకాన్ ఉంది కదా సార్, 3 లైన్స్ ది, అది మనం చేంజ్ చేసుకోవచ్చు సార్ కావాలంటే. చేంజ్ చేసుకోవచ్చు. మనకి దానికి నావిగేషన్కి దీనికి కీ ఉంటుంది కదా, కీని యూజ్ దానికి కొంచెం మనం కస్టమైజేషన్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా అది చేంజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మనకి ఇది కదా, ఇక్కడ మనకి లీడింగ్ ఐకాన్ ఉంటుంది కదా, ఇది ఆటోమేటిక్గా లీడింగ్ ఐకాన్కి వచ్చేసింది. వాళ్ళు చేంజ్ చేస్తే చూద్దాం. లీడింగ్ అంటే కదా ఐకాన్స్ డాట్ హోమ్. సో వచ్చేసింది. సో వచ్చిందిలే కానీ మనకి మళ్ళీ ఈ బిహేవియర్ పోతుంది అనమాట. లైక్ మనకి ఇక్కడ టచ్ బిహేవియర్ ఉంది కదా, సో అది పోతుంది. దానికోసం అని మళ్ళీ మనం ప్రోగ్రామేటికల్ లెవెల్లో చేసుకోవాలి. 30 నిమిషాలు యాక్చువల్గా నేను ఒకసారి చూసా కానీ ఇప్పుడు చేయలేదు. బటన్ క్లిక్ స్కాఫోల్డ్ స్టేట్ స్కాఫోల్డ్ కీ. ఇక్కడ మనం గ్లోబల్ కీని యూజ్ చేసుకుంటాం. సో గ్లోబల్ కీని యూజ్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి స్కాఫోల్డ్ కీకి ఇస్తాం. సో స్కాఫోల్డ్ కీ వచ్చేసి ఇక్కడ ఆన్ ప్రెస్డ్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసుకొని కస్టమైజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఐకాన్కి ఇస్తాం, ఈ ఐకాన్కి ఆన్ క్లిక్ ఇస్తాం. ఆన్ ట్యాప్ పెట్టేస్తాం. ఇప్పుడు చూసారా మనకు ఆన్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇట్లా మనం ఓన్గా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది.